అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ వైకుంఠుని వీల్నామా ఆస్వాదిస్తున్నాం. రెండవ మరియు చిట్టచివరి భాగంలోకి ప్రవేశించాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే శ్రమ అని భావించకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్లు మాకు విలువైనవని మర్చిపోకండి. ఇప్పుడు వైకుంఠుని వీల్నామా రెండవ భాగపు కథలోకి. వంట బ్రాహ్మడి చేతిలోంచి టీ కప్పు తీసుకుని వినోదుడు దూరంగా పారేశాడు. కానీ ఆ టీ ఎంత రహస్యంగా తయారైందో, అది విసిరి పారేయటం వల్ల ఎవరి గుండె మీద ఎంతటి గాయం తగిలిందో అది ఆ అంతర్యామికే తెలుసు. వినోదుడు పగలల్లా అందరితోనూ అంతో ఇంతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ తన అన్నగారి ఛాయ కనబడగానే తప్పుకుపోతూ ఉండేవాడు. కానీ ఆ ఛాయ కూడా అతడికి ఒక్క క్షణం కూడా అవకాశం కలగనిచ్చేది కాదు. వినోద్ పెడమొహం పెట్టుకుని అటుకేసి వెళ్ళినా గోకుల్ కూడా ఏదో ఒక పని మీద హఠాత్తుగా అటుకేసి వెళ్తూ ఉండేవాడు. ఇలాగే పగలంతా గడిచిపోయింది. సుమారు 2 గంటలకి వినోదుడు తన గదిలో ఒంటరిగానే కూర్చున్నాడు. అంతలో గోకుల్ చేత్తో ఒక కాగితం పట్టుకుని అక్కడికొచ్చి అకారణంగానే నీరసంగా చిన్న నవ్వు నవ్వి, "నువ్వు కలకత్తాలో నీ బస వదిలేసి హఠాత్తుగా హజారీబాగ్ వెళ్ళావు. నాన్నగారు చనిపోయేటప్పుడు ఆ సంగతంతా నువ్వు వినే ఉంటావు. అది కూడా ఒక తమాషాయేగాక మరేమిటి. కానీ నీదంతా ఒక విచిత్రమైన తరహా. మాకు నీ సంగతి కాస్త కబురైనా చేసావు కాదు. సరే, అదలా ఉంచు. ఈ విషయాలన్నీ మళ్ళీ వచ్చేవేగా. కానీ ఈ కార్యకలాపమంతా జరిగిపోని ఒక వీలునామా వ్రాసేస్తే తెలిసిందా వినోద్, కాసిన రూపాయలు మాత్రం ఖర్చు అవుతాయి. కానీ తెలీలా, ఇక్కడ వాళ్ళంతా ఒట్టి దగుల్బాజీలు. నీకన్నీ తెలుసు. తెలీలా తమ్ముడు, ఆస్తంతా మీ అన్నదమ్ములు ఇద్దరిదేనని నాన్నగారు చెప్పిపోయారు. ఇది మాత్రం తెలీలా. పోనీ దాన్ని వదిలి, ఇందువల్ల అడ్డు వచ్చేదేమీ లేదు. కానీ తమ్ముడు, నా మతేమీ సరిగ్గా లేదని నీకు తెలుసు. ఇదిగో ఇనపెట్టి తాళాలు తీసుకొని నీ దగ్గర ఉంచుకో. పండితులందరికీ పిలుపు వెళ్ళింది, వచ్చేసారు కూడా. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరిని ఎలా సత్కరించాలో ఇదంతా నువ్వు సరిగ్గా చేయకపోతే ఇంకెవ్వరి వల్ల కాదు. ఇహ నా మాట అంటావా? 2-3 నిమిషాలు దగ్గర నిలబడి సలహా గిలహా ఇవ్వాలన్నా అవకాశం లేదు అన్నాడు. ఇలా అని తాళాలు ఆ కాగితం వినోదుడి ముందర పెట్టి అక్కడి నుంచి చప్పున్నే వచ్చేద్దామనుకున్నాడు గోకుల్. నిద్రలేచిన దగ్గర నుంచి అతడు ఈ మాటలన్నింటినీ తనలో తాను వల్లివేసుకున్నాడు. వినోదుడు వాటిని చేత్తో తోసేస్తూ, "మీరు ఈ పనుల్లో పడేయకండి నన్ను. నేను వీటిని తాకను కూడా తాకను" అన్నాడు. క్షణంలో గోకుల్ ముఖంలో నవ్వంతా రాయిలా గడ్డగట్టుకుపోయి పగలల్లా అతడు ఊహించుకున్న ఊహల్ని వ్యర్థం చేయటానికి తయారుగా ఉంచింది. "ముట్టుకోవా వాటిని? ఎందుకని?" అని అడిగాడు. "ముట్టుకోవలసినంత అవసరం ఏముంది నాకు? నేను పరాయివాణ్ణి. 2 రోజుల పని కోసం వచ్చాను. ఈ 2 రోజులు కాగానే వెళ్ళిపోతాను." "వెళ్ళిపోతావా? వెళ్ళిపోవాలి. ఇదంతా డబ్బు దశకంతో కూడుకున్న వ్యవహారం. నేను బీదవాణ్ణి. ఒకవేళ లెక్కా డొక్కా సరిగ్గా చెప్పలేకపోతే దొంగనంటూ బహుశా మీరు నన్ను పోలీసులకి ఒప్పగించి జైలుకు కూడా పంపిస్తారు." వినోదుని ఈ మాటలకి సమాధానం చెప్పటానికి గోకుల్ పెదవులు ఒక్కసారి వణికాయి. కానీ వెంటనే చెప్పలేకపోయాడు. తరువాత ఇహనతడు ఆ తాళాలు కాగితం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన తండ్రి శ్రాద్ధం బాగా అట్టహాసంగా చేసి మంచి పేరు సంపాదిద్దామనుకున్నాడు గోకుల్. కానీ ఇప్పుడు ఇక అతడి వాంఛ మృగతృష్ణలాగా మనస్సులోనే తుడుచుకుపోయింది. ఇవాళ పొద్దుట్నుంచి అతడి ఉత్సాహానికి, కేకలు వేయటానికి, అరవటానికి విసుగు విరామం లేకుండా ఉండింది. కానీ సాయంకాలం అయ్యేసరికి అతను హఠాత్తుగా తన గదిలోకొచ్చి
తన పక్క మీద మెదలకుండా పడుకునేసరికి అతడి భార్యకు ఆశ్చర్యం కలిగింది. ఇవాళ మీ ఒంట్లో ఏం బాగాలేదా? లేకే, బాగానే ఉంది అన్నాడు ఉదాసీనంతో. అయితే మరి ఇలా వచ్చి పడుకున్నారు ఎందుచేత? గోకుల్ సమాధానమేమీ ఇవ్వలేకపోయేసరికి, మరితో ఏమైనా మాట మంచి జరిగిందా అని అడిగింది మనోరమ. లేదు. అప్పుడు ఇహ మనోరమ అతడి దగ్గరగా తిష్ట వేసుకుని కూర్చొని చాలా మెల్లిగా, మరిది ఏం చెప్తూ తిరుగుతున్నాడో మీరు విన్నారా అని అడిగింది. గోకుల్ మాట్లాడలా. మనోరమ ఇంకొంచెం ముందుకు జరిగి, నాన్నగారి జబ్బు సంగతే తనకేమీ తెలియదని చెప్తున్నాడు. హజార్బాగ్ అంటారో మరేమంటారో తెలియదు కానీ మీ తమ్ముడు ఎన్నెన్ని మాయలు నేర్చుకున్నాడో ఎరుగుదురా అన్నది. గోకుల్ అత్యంత నిర్లిప్త భావంతో, మాయలేమిటి? ఏ, నీకు నమ్మకం లేదా అన్నాడు. నాకా? నేనేమన్నా అజ్ఞానపు పిల్లనా నమ్మటానికి? ఆయన గంగానదిలో కంఠం లోతు నీళ్ళలో నుంచుని చెప్పినా నమ్మను నేను. ఆ మాట గోకుల్కి చాలా ఇదిగా తోచింది. అసాధారణము, ఆనర్స్ గ్రాడ్యుయేటు, కుల ప్రదీపకుడు అయిన తన తమ్ముణ్ణి గురించి విరుద్ధంగా ఎవరేమన్నా అతడికి చప్పున కోపం వచ్చేది. కానీ ఇవాళ కలిగిన హృదయ వ్యధ మూలంగా అతడి శరీరం అంతా అధులా అయిపోయింది. అంచేత మాట్లాడకుండా ఊరుకున్నాడు. గదిలో ఓ దీపమైతే వెలుగుతోంది కానీ అది కాంతిగా లేదు. అందువల్ల మనోరమ తన భర్త మనసులోని భావాన్ని ముఖంలో సరిగ్గా చూడలేకపోయింది. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనేక విధాల కుట్రలు బయలుదేరతాయి. కానీ మీరు వాటికి చెవి ఒగ్గవద్దు. మా నాన్నగారిని అడగకుండా ఏ పని చేయకండి. ఆయన రేపొద్దున్నే రైల్లో వస్తారు ఇక్కడికి. నేను ఆయనకు రాసిన ఉత్తరంలో ఎన్నో విధాలుగా రాశాను. మీరు ఎన్నైనా చెప్పండి, నాన్నగారు ఇక్కడికి రానంత వరకు నా మనస్సులో భయం మాత్రం పోదు అన్నది. గోకుల్ చటుక్కుని లేచి కూర్చుని, మీ నాన్న వస్తానన్నారా ఏమిటి అని అడిగాడు. రారు. రాకపోతే ఈ చిక్కులన్నిటినీ నిర్వహించేదెవరు? నీలిమతల్లా వారికి ఉన్న కమిషన్ వ్యాపారం నాన్నగారిగా నిర్వహించేది. కానీ అందుమూలంగా ఇలాంటి ఆపత్ సమయంలో తన కూతుర్ని అల్లుడిని వదిలేస్తారా ఆయన? గోకుల్ మెదలకుండా వింటూ కూర్చున్నాడు. మనోరమ ఎంతో ప్రసన్నురాలై మరింత ఉత్సాహంతో చెప్పటం మొదలుపెట్టింది. దుకాణం వగైరా పనులన్నీ మీరు ఆయన మీద వదిలియండి. అంతే. మళ్ళీ ఇహ ఎవరి మాట వినవలసిన అగత్యంగానే ఉండదు. ఎప్పుడైనా ఏదైనా ఆ విషయం వస్తే నాకేం తెలియదు, అంతా ఆయనకే తెలుసు అని చెప్పండి. అంతే. మరిది కానియండి, మరెవరైనా కానియండి, ఎవరికైనా ఇహ ఆయన ముందు నోరెత్తడానికి దమ్ములుండవు. తెలియలా? ఇలా అని మనోరమ భర్తకేసి ఎంతో అర్థవంతంగా చూసింది. ఆ మసక వెలుతురులో గోకుల్కు తన భార్య చూపిన ఆ దృష్టి సరిగ్గా కనపడిందో లేదో చెప్పలేము గాని అతడు అవును కాదు అని మాత్రం ఏమీ చెప్పలేదు. తరువాత ఇంకెన్నెన్నో మంచి మంచి మాటలు మాట్లాడినా మనోరమ తన భర్త దగ్గర నుంచి ఎలాంటి సమాధానాన్ని పొందలేకపోయింది. అప్పుడు ఆ గాలిపాటు ఎటు ఉందో ఆ గాలివాటు ఎటు ఉందో ఆమెకు అంతు చిక్కలేదు. అందుచేత కనీసం ఆ రాత్రి మాత్రం మెదలకుండా ఊరుకుంది. మర్నాడు ఉదయమే గోకుల్ ఎంతో వ్యాకుల పట్టుతో తన తల్లి గది దగ్గరగా వెళ్ళి నుంచుని, అమ్మా, ఇనపెట్టి తాళాలు వినోదు నీ దగ్గరేమైనా పెట్టి వెళ్ళాడా అని అడిగాడు. లేదే అన్నది భవాని సంక్షిప్తంగా. తాళాలు అసలు గోకుల్ దగ్గరే ఉన్నాయి. కానీ అతడి మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే తల్లిని ఈ ప్రశ్న అడిగాడు. నేను ఇనపెట్టి తాళాలు వినోదుడికి ఇచ్చానన్న సంగతి వింటే అమ్మ తప్పకుండా గాభరా పడుతుంది అనుకున్నాడు అతను. కానీ ఆమె సంక్షిప్తంగా సమాధానం చెప్పేసరికి ఆమె ముందర తన ఎత్తులన్నీ తుడుచుకుపోయాయి. ఇప్పుడు అతను కొంచెం ఉదాసీన భావాన్ని వెల్లడిస్తూ, తాళాలు వాడే ఎక్కడన్నా పెట్టాడో లేకపోతే నేనే ఎక్కడైనా పడేశానో తెలియకుండా ఉంది అన్నాడు. కానీ భవానీ దీనికి కూడా ఏమీ అనలా. ఎంతోమంది ఉన్న ఇంట్లో తాళాలు కనబడలేదని విన్నా ఆమె ఏ విధమైన ఉద్వేగం ప్రకటించకపోయేసరికి తన ఏకాంత నిర్లిప్తత మూలంగా గోకుల్ హృదయం మీద ఎంత అఘాతం కలిగిందో అదైనా ఆమె కన్నెత్తి చూడకపోయేసరికి గోకుల్కి
ఇక తనేం చెయ్యాలో, గృహ విషయాల్లో ఆమెకు ఎలా చైతన్యం కలిగించాలో ఏ మాత్రం పాలుపోలేదు. కాసేపటిదాకా మెదలకుండా నుంచున్నాడు. అత్తను వాళ్ళని తీసుకురావటానికి వెళ్ళిన శంభు, నౌకరు వాళ్ళిద్దరూ కూడా ఇంతవరకు తిరిగి రాలేదు అన్నాడు భవానీ మృదుస్వరంతో. ఏం చెప్పను, ఎందుకు రాలేదో అన్నది. అమ్మా, నువ్వు మనిషిని పంపమని చెప్పటం చాలా మంచిదయింది. అప్పుడు వాళ్ళు రాకపోతే వాళ్ళిష్టం, మన మీద తప్పు లేకుండా పోయింది. నాకిదే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందమ్మా. నువ్వు ఎంతో దూరం ఆలోచిస్తావు ఏ విషయమైనా, కానీ నువ్వు లేకపోతే మాకు. భవానీ మళ్ళీ కూడా మాట్లాడకుండానే ఊరుకుంది. గోకుల్ ఇలా అన్నా కూడా విషాదపూరితమైన ఆమె గంభీర ముఖంలో సంతోషం కానీ ఆనందం కానీ లేస మాత్రమైనా వెల్లడి కాలేదు. గోకుల్ చాలాసేపటి వరకు అక్కడే మెదలకుండా నుంచుని చివరికి మెల్లగా వెళ్ళిపోయాడు. బయటికి వస్తూనే గోకుల్ చాలా గాభరాపడ్డాడు. ఎందుకంటే ఈలోగా అక్కడికి ఆహూతులైన డిప్టీ కలెక్టరు, కొంతమంది ప్లీడర్లు వచ్చారు. వినోద్ వాళ్ళ దగ్గర కూర్చుని వారితో మృదువుగా మాట్లాడుతున్నాడు. ప్రముఖులైన ఈ పెద్ద మనుషులతో తన తమ్ముణ్ణి పరిచయం చేసే అవకాశం లభింపచేసుకోవటానికి గోకుల్ ఎంతో ఆదుర్దా పడుతున్నాడు. కానీ వినోద్ ఎదురుగా కూర్చొనున్నాడు. అతను అక్కడుండగా అతడెన్ని పరీక్షలు పాస్ అయింది చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే అలా చెప్పాడంటే వినోద్ ఎంతో మండిపడతాడు. గోకుల్ కాసేపు కంగారుపడి ఆఫీసర్ల ఎదుట వంగి నమస్కరించి ఎంతో వినయపూర్వకంగా, వీడు నా తమ్ముడు వినోద్, ఆనర్స్ గ్రాడ్యుయేట్ అన్నాడు. వినోద్ కొంచెం కోపంగా అన్నగారి ముఖం కేసి చూశాడు. కానీ గోకుల్ తన దృష్టిని ఆవంతైనా అటువైపుకు పోనీయల. అతడు చేతులు జోడించి, తమరంతా రావటం నా అదృష్టం. వినోద్, నువ్వు వీళ్ళందరితో ఇంగ్లీష్లో మాట్లాడటం లేదే? వారంతా అధికారులు, ఆఫీసర్లు. వారితో మాతృభాషలో మాట్లాడటం ఏం బాగుంటుంది? నలుగురు వింటే ఏమంటారు అన్నాడు. దగ్గరున్న పెద్ద మనుషులంతా తల ఎత్తి చూశారు. డిప్టీ కలెక్టర్ గారు కొంచెం సంకుచితుడై మాట్లాడుతున్నవాడల్లా వెనక్కి తగ్గాడు. సహించలేనంత సిగ్గు మూలంగా వినోదుడి కళ్ళు, ముఖం ఎర్రబడ్డాయి. అతడికి అన్నగారి స్వభావం బాగా తెలుసు. అతడికి అడ్డుపడకపోతే అతడు ఇలాగే మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో కూడా అతడి ఇరుగు. గోకుల్తో, కాస్త ఒక మాట వినండి అని వినోదుడు అతడి చెయ్యి పట్టుకుని ఇంచుమించు బయటికి ఒక మూలకు లాక్కుని వచ్చి, అన్నయ్య, నన్నిప్పుడే వెళ్ళగొట్టదలుచుకున్నారా ఇంట్లోంచి? ఇంకా మీరిలాగే మాట్లాడేటట్లయితే నేను ఒక్క క్షణమైనా ఇక్కడుండను అన్నాడు. గోకుల్ భయంతో, ఏమైంది అని అడిగాడు. మీరిలాంటి అత్యాచారం చేస్తే నేను సహించలేనని ఎన్నాళ్ళ నుంచో చెప్తూ వస్తున్నాను మీకు. కానీ ఎంత చూచినా మీరు నన్ను విడిచిపెట్టరా? నాలాగా డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఎంతమందో సందునా పడి మూలుగుతున్నారని ఎరుగుదురా అని వినోదుడు క్షోభతోనూ కోపంతోనూ ముఖాన్ని వికృతంగా చేసుకుని మళ్ళీ తన చోటుకు వెళ్ళి కూర్చున్నాడు. గోకుల్ సిగ్గుమూలంగా నివ్వెరపోయి మరొక చోటుకు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఇక ముందెప్పుడు ఇలా చేయనని కూడా చెప్పాడల్లే ఉంది. ఓ అరగంట అయిన తర్వాత, చూడు, చిన్నబాబు గారి ఆనర్స్ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడల్ అది, దాన్ని వీళ్ళనెక్కడికి తీసుకెళ్ళనిచ్చి పాడు చెయ్యి నీకు అని గోకుల్ ఏ నౌకర్నో హెచ్చరిస్తూ అరవటం వినోదుడు, అతడి దగ్గర కూర్చున్న పెద్ద మనుషులు ఇంచుమించు అంతా విన్నారు. డిప్టీ కలెక్టర్ గారు చిరునవ్వు నవ్వుతూ వినోద్ ముఖం కేసి చూసి మళ్ళీ అటుకేసి ముఖం తిప్పుకున్నాడు. నీమతల్లేవాలా గారి కమిషన్ వ్యాపారాన్ని అస్తవ్యస్తంగా వదిలేసి గోకుల్ మామగారు వచ్చేశారు. అతనికి తలంతా నెరిసింది. మీసాలు మాత్రం నల్లగా ఉన్నాయి. అతడి ఒడ్డు పొడుగు, శరీరం తీరు చూడటానికి కొంచెం వికృతంగా ఉంటాయి. చాలా అసాధ్యుడిలా కనిపిస్తాడు. కమిషన్ కుట్లో పనిచేసే వాళ్ళంతా అతన్ని ఓడ దొంగ అంటూ ఉంటారు. వచ్చిన గంట లోపలే అతడు శ్రాద్ధ గృహానికి యజమాని అయిపోయాడు. 2 నిమిషాల లోపలే ఆయన ఊళ్ళో వాళ్ళందరినీ పరిచయం చేసేసుకున్నాడు. ఇంత కార్యదక్షుడు, ఇంత లెక్కగాడు తనకు మామగారైనందుకు గోకుల్ ఉబ్బిపోయాడు. కూతురు అల్లుడు చేసిన బలవంతాన్ని కాదనలేక ఇక్కడి వ్యవహారాలన్నీ నిర్వహించడానికి దయతలచి వచ్చాడని బంధువులు అంతా అనుకున్నారు. రాత్రి 9 గంటలైంది. అందరి భోజనాలు ఇంచుమించు పూర్తి అయినాయి.
ఇంతలో నౌకరు వచ్చి యజమాని గారు పిలుస్తున్నట్లు కబురు అందజేశాడు. గోకుల్ ఎంతో వినయంతో గబగబా ఆయన సన్నిధికి చేరుకున్నాడు. తన మామ నిమాయిరామ్ మనవరాలతో కూడా ఒక విలువైన తివాచీ మీద కూర్చుని అల్పాహారాన్ని స్వీకరిస్తున్నాడు. మనోరమ ముఖం మీదకి వస్తున్న ముసుగును కొంచెం అటు ఇటు సరిచేసుకుంటూ సవితి అత్తగారి అసలు స్వభావాన్ని పరిచయం చేస్తున్నది. సరిగ్గా ఈ సమయంలోనే గోకుల్ అక్కడికి వచ్చి నుంచున్నాడు. మా అమ్మగారు పాల గిన్నెను ఖాళీ చేసి ఆ గిన్నె అంచులతోనే మీసాలు తుడుచుకుంటూ, కళ్ళెత్తి, నాయనా, నేనొక్క మాట అడుగుతున్నాను. చేతిలో నుంచి వదిలిన బాణం, నోటి నుంచి బయటికి వచ్చిన మాట మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయా చెప్పు అని అడిగాడు. గోకుల్ తెల్లబోయి అన్నాడు. నిమాయి ముందు తన కూతురు వైపు చూసి స్నిగ్ధ గంభీరంగా నవ్వి తర్వాత అల్లుడికేసి చూసి, అయితే మరి అని ప్రశ్నించాడు. ఆకాశ పాతాళాలకు బెజ్జం వేసిన గోకుల్ ఈ అయితే మరి అన్నదానికి సమాధానం వెతకలేక మెదలకుండా ఊరుకున్నాడు. ఇహ నిమాయి బాబు మెల్లిమెల్లిగా తన ఉపోద్ఘాతాన్ని ఉపక్రమించడానికి ఆలోచించడం మొదలుపెట్టాడు. నాయనా, ఇది చిన్నపిల్ల, నువ్వు చిన్నపిల్లవాడివి. మీరిద్దరూ బలవంతం చేసి ప్రార్థించి ఈ తుఫాన్లో పడవ చుక్కాని పట్టుకోవడానికి పిలిపించారు నన్ను. అయితే నేను చుక్కాని పట్టుకోగలను, పట్టుకుంటాను కూడా. కానీ నువ్వు స్థైర్యం లేకుండా ఉంటే పని జరగదు నాయన. నిన్ను నేను ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచో, అదే నీకు యోగ్యమైనది. అప్పుడే ఈ సముద్రాన్ని ఈది ఒడ్డుకు చేరుకోగలం. తమ్ముడు వినోద్ హజారీబాగ్లో ఉన్నాడు. ఇలాంటి అసంబద్ధమైన మాటల్ని వాళ్లతో వీళ్లతో అంటూ తిరుగుతూ ఉంటే ఇదంతా చివరికి ఎలా అయిపోతుందో. దీనివల్ల నీ కాళ్లకు నువ్వే గొడ్డలితో నీ కాళ్ళని నువ్వే గొడ్డలితో నరుక్కున్నట్లవుతుందని ఆ మాత్రమైనా తెలియదు. తండ్రిగారి వ్యాఖ్యానం వినేసరికి మనోరమ కంఠం ఆనందాతిరేకంతో గాద్గదికమై గుసగుసలాడుతూ చెప్పడం మొదలుపెట్టింది. నాన్న, ఇదంతా అయిపోయింది. ఇందుకోసమే నిన్ను పిలిపించింది. మాకేం తెలియదు. నువ్వేం చెబితే అదే చేస్తాం. అంతే జరుగుతుంది. నువ్వేం చేసేది, ఏం చెయ్యింది కూడా అడగం మేం. తండ్రి సంతోషించి, మంచిదమ్మాయి, ఇదే కావాలనుకుంటున్నది నేను. వ్యవహారాలన్నా వ్యాజ్యాలన్నా చాలా చిత్రమైనవి. లోకులు వాళ్ళ విరోధుల్ని నీ ఇంట్లో వ్యాజ్యం పుట్టా అని తిడుతూ ఉంటారు. నువ్వు వినలా? అంతే, ఆ వ్యాజ్యమే మీ ఇంట్లో పుట్టింది. నా బుర్ర చాలా గట్టిది. అందుకని మిమ్మల్ని ఒక ఒడ్డు ఎక్కించి వెళ్దామని సాహసించి వచ్చాను. నాకైనా ఎన్ని ఇబ్బందులు లేవు. నేను వాళ్ళ కంఠం పట్టుకుని ఒక్కొక్కళ్ళని బయటికి గెంటినప్పుడే నా పేరు నిమాయి రాయి అన్నది సార్థకమవుతుంది అని అంటూ నిమాయి చూపెట్టిన ముఖభంగిమ, ప్రకటించినంత గర్వం వాటర్లూ యుద్ధం జయించి వచ్చిన వెల్లింగ్టన్ ముఖంలో కూడా ప్రకటితమై ఉండదు. కాసేపయ్యాక అతడు తలుపుల్లోంచి మెడ బయటకు పెట్టి ఇటు అటు చూసి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. అమ్మాయి, నా చేతిలో కాసిన నీళ్లు పోయి, నేనిక్కడే మొహం కడుక్కుంటా, బయటికి వెళ్ళను. అలాగే కాస్త బయటికి కూడా వెళ్ళి చూసిరా. ఇటు అటు ఎక్కడైనా ఎవరన్నా పొంచి ఉండి చెవి ఒగ్గి వింటున్నారేమో. ఏం చెప్పలేం, ఇది కేవలం శత్రుపట్టణం. మనోరమ తనకు నిర్దేశించిన ప్రకారం బయటకు వెళ్ళి చుట్టూ తిరిగి చూసొచ్చి మళ్ళీ తన చోటుకొచ్చి కూర్చుంది. గోకుల్ ముఖం వివరణమైపోయింది. అతడు కాసేపు పెళ్ళాంకేసి కాసేపు మామగారికేసి చూస్తూ కూర్చున్నాడు. ఇంతసేపు తండ్రి కూతుళ్ల మధ్య జరుగుతున్న సంభాషణలో ఒక్క అక్షరమైనా అతడు తెలుసుకోలేకపోయాడు. ఎవరి ఇంట్లో వ్యాజ్యం జరగబోతున్నదో, ఎవరిని మెడబట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారో, ఎవరికి ఎలా సర్వనాశనం జరగబోతున్నదో మొదలైన సంకేతాలకు రవంతైన తాత్పర్యాన్ని గ్రహించలేకపోవడం మూలంగా అతడు కొయ్యబారిపోయాడు. నువ్వు నుంచున్నావేం నాయనా, కొంచెం స్వాస్థ్యం చిక్కించుకొని కూర్చుంటే నీతో 4 మాటలు మాట్లాడాలి అన్నాడు నిమాయిరాయ్. గోకుల్ నుంచున్న చోటే చతికిలపడ్డాడు. నాయనా,
ఇదే అన్నిటికంటే మీకు మంచి సమయం. చేయగలిగిందేదో ఇప్పుడే చేసేయాలి. సర్వనాశనమయ్యే వ్యాజ్యం ఒకటి ఎదురుగా సిద్ధంగా ఉన్నట్లు నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. అది అలా ఎదురుగా ఉన్నా దానికి నేను భయపడినన్న సంగతి హీట్ కోలాలో ఉన్న జద్దూబాబు, తారిణీ ముఖార్లు బాగా ఎరుగుదురు. నిమాయిరాయ్ పేరు వింటే పెద్ద పెద్ద వకీళ్ళకి, బారిస్టర్లకి కూడా ముఖం మాడిపోతుంది. ఇహ వీడేమో కుర్ర కుంక. వీడు 2 ఇంగ్లీషు ముక్కలు చదివినంత మాత్రాన ఏమవుతుంది అన్నాడు మామ. ఇహ గోకులు ఉండబట్టలేక భయపడుతూ మీరు ఎవరి విషయం మాట్లాడుతున్నారు? ఎవరి వ్యాజ్యం అది అని అడిగాడు సవినయంగా. ఈసారి నోట మాట రాని స్థితి నిమాయిరాయిది. ఈ ప్రశ్న వినగానే ఆయన అత్యంతాశ్చర్యంతో గోకుల్ ముఖం కేసి చూడటం మొదలుపెట్టాడు. మనోరమ కొంచెం వ్యాకులపడి, చూశావా నాన్న, నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నదేగా. ఎవరి దావా అని అడుగుతున్నారు వీరు. నేను నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈయనంత భోళా మనిషి, అమాయకుడు ప్రపంచమంతా గాలించినా దొరకడు. ఇవన్నీ మోసగించి మరిది సర్వస్వం లాక్కుంటాడంటే ఆశ్చర్యమేముంది? నువ్వొచ్చావు గనక భరోసా కలిగింది. లేకపోతే సంవత్సరం తిరిగే లోపునే నీ మనవడు మనవరాలు రోడ్ల మీద పడి ఉండటం చూసేవాడివి నువ్వు అన్నది. నిమ్మాయి పెద్దగా నిట్టూర్చి, అలాగే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ వదిలే. నేను వచ్చాను గనక ఇప్పుడు ఆ భయం లేదు. కానీ మీ కమిషన్ కోర్టులో ఉన్న వసిక్లను నేను ముందుగానే వెళ్ళగొడతాను. వీళ్ళంతా నీ భర్తకు బాబయ్యలు, నీకేమో బాబులు. తెలిసిందా అమ్మా? వీళ్ళంతా లోపల వినోదుడితో కలియకపోతే నా పేరు నిమాయిరాయి కాదు. హరే, నేనసలు మనుష్యుల నీడ చూస్తే చాలు వాళ్ళ మనస్సుల్లో ఉన్నది తెలుసుకోగలను. ఇలా అని నిమాయిరాయ్ ఒకసారి అల్లుడికేసి ఒకసారి కూతురికేసి చూడటం మొదలుపెట్టాడు. మనోరమ వెంటనే తన అంగీకారాన్ని తెలుపుతూ, అవును, వాళ్ళనిప్పుడే వెళ్ళగొట్టు. నాకంతా తెలుసు నాన్న, కానీ ఏం చేస్తాను? అన్నీ తెలుసు కూడా కూర్చున్నాను మొద్దులాగా. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని దించి, తీసేయాలనుకున్న వాళ్ళని తీసి, మేమేమీ ఎదురు చెప్పాం అన్నది. ఇంతసేపు అయ్యాక గోకుల్కి అన్ని విషయాలు ఇప్పుడు తెలిసి వచ్చాయి. తన తమ్ముడు వినోద్ తన మీద దావా వేయటానికి వ్యూహం పన్నుతున్నాడని, వీళ్ళంతా ఏమో వాడి వ్యూహాన్ని తెలుసుకున్నారు కానీ తాను మాత్రం తమ్ముణ్ణి ప్రసన్నుణ్ణిగా చేయటానికి వాడి వెంట తిరుగుతున్నానని తెలిసింది అతడికి. మొదట అతడి క్రోధాగ్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదిస్తున్నదేమో అన్నంతగా ప్రజ్వరిల్లింది. కానీ అది ఒక్క క్షణమే. కానీ వెంటనే ఆ అగ్ని అంతా చల్లారిపోయి అతడి బుద్ధి, అతడి దృష్టి, చైతన్యం విపర్యస్తమైపోయాయి. అన్నంత ఇదిగా అతడి చుట్టూ అన్ని వైపులా గాఢాంధకారం కమ్మివేసింది. ఎంతోమంది వచ్చి 2 చెవుల్లోనూ కోర్టులో నీ మీద వ్యాజ్యం వేయటం అయ్యింది అని ఘోషిస్తూ ఉన్నట్లు తోచింది. ఇంతలో నిమాయ్, నాయనా, ఇలాంటప్పుడు కేవలం డబ్బు చూసుకుంటుంటే పని జరగదు. సాక్షులెందరినో తెచ్చి గుప్పిట్లో పెట్టుకోవాలి. వ్యాజ్యమంతా సాక్ష్యాల చేతుల్లోనే ఉంటుంది అన్నాడు. గోకుల్ తల వంచుకుని శిలా విగ్రహంలాగా కూర్చున్నాడు. తెలిసిందో లేదో దీనికి సమాధానమేమీ ఇవ్వలేదు. మామగారి మాటలు బహుశా అతడి చెవికి ఎక్కలేదేమో. కానీ మనోరమకి మాత్రం చెవికి ఎక్కాయి. ఆమె దానికి అన్ని ఏర్పాట్లు చేయటానికి కూడా హుకుం ఇచ్చేసింది. కానీ చివరికి ఎలాగూ కూతురైనా అల్లుడైనా ఒకటేగా. మిగిలిన విషయాలన్నీ కూతురుతో చెప్తే పని జరుగుతూ ఉంటుంది. బాగానే ఉంది. కానీ చాటుగా సాక్షుల కోసం డబ్బు గుప్పటానికి అల్లుడు అనుమతి ఇవ్వలేదే అని చూశాడు. అందుచేత అతడి ఉత్సాహాతిశయం రవ్వంత సన్నగిల్లింది. సరే, మళ్ళీ రేపో ఎల్లుండో ఈ విషయాలన్నీ సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు వెళ్ళి ముఖం చేతులు కడుక్కొని కాస్త ఏదైనా తిను నాయనా. రోజల్లా మామగారి మాట ఇంకా పూర్తి అయినా కాకముందే గోకుల్ హఠాత్తుగా అక్కడి నుంచి లేచి మెదలకుండా బయటికి వెళ్ళిపోయాడు. నిమాయిరాయ్ మహాశయుడు తన కూతురు కేసు చూసి, ఇతడేమో ఏ మాట చెప్పనే లేదు. దావా అనగానే డబ్బు లేకుండా అవుతుందా ఎక్కడైనా?
ఎదర పార్టీ నుంచి సాక్ష్యాన్ని ఉట్టి చేతులతో చీలదీయగలమా? బాగుంది. ఖర్చు అవుతుందని అలా భయపడితే పని ఎలా జరుగుతుంది అన్నాడు. నిమాయి ఆరితేరినవాడు. మనుషుల నీడ చూస్తే వాళ్ళ మనసులోని విషయాలను తెలుసుకోగలడాయన. అందుకనే గోకుల్ తన మాటలన్నీ విని కూడా ఊరుకున్నాడంటే అది కేవలం డబ్బు ఖర్చు అవుతుందని భయంతోనే అన్న సంగతి తెలుసుకోవటానికి రవ్వంతైనా ఆలస్యం పట్టలేదు. కానీ కేవలం ఈ విషయాన్నే పట్టించుకుంటే ఆయన ఈ ఆపత్ సమయంలో కూతుర్ని వదిలేసి కోపంతో దూరంగా కూర్చోలేడు. పైగా లెక్కల్లో చూపించకుండా ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టే భారం తన మీద వేసుకోకపోతే పరాయి వాళ్ళు ఎవరు తమ మీద వేసుకుంటామని వస్తారు? అంచేత అతడికి ఎంత నష్టమైనా రాని, నీమతల్లే వారి కమిషన్ వ్యాపారం కూడా తన చేతుల్లోంచి జారిపోయినా సరే అతడు వెనక్కి తగ్గటానికి గత్యంతరం లేదు. లోకులు వింటే అతడి మీద ఉమ్మేస్తారు. గోకుల్ వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి మాటలు ఎన్నెన్నో రాత్రి పొద్దుపోయే వరకు చెబుతూ ఆపదలో ఉన్న కూతుర్ని ఓదార్చుతున్నాడాయన. ఏమాత్రం కారణమున్నా చాలు గోకుల్ కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. పైగా అతడు ఆ రాత్రంతా మేలుకొని ఉండి మర్నాడు పొద్దున్నే తన సవతి తల్లి గదిలోకొచ్చి నిలబడేసరికి అతడి తీక్ష్ణ స్వరూపాన్ని చూసి భవానీ భయపడింది. అతడు గదిలోకి అడుగు పెడుతూనే, సవతి తల్లంటే ఎలాంటిదో ఇవాళ తెలిసిపోయింది నాకు అన్నాడు. గోకుల్ రోజు వచ్చి ఇలాంటి కఠినమైన మాటలు అంటూ ఉండడం, పైగా ఇటు రకరకాల చిక్కులు సంభవిస్తూ ఉండడం మూలంగా భవానీలో ఉన్న స్వాభావికమైన మాధుర్యం నశించిపోసాగింది. అయినా ఇంటి నిండా బయట్నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉండటం మూలంగా ఆమె ఎలాగో అలా తనను తాను నిగ్రహించుకొని ముక్తసరిగా ఏమైంది అని అడిగింది. గోకుల్ మండిపడి, ఏమవుతుంది? మీరంతా చేస్తే మాత్రం ఏం చేస్తారు? వినోద్ నా మీద దావా వేసి నన్నేం నష్టపరచలేడు. ఇది నేను ముందుగానే చెప్తున్నాను. నీ మాయి రాయ్ అంటే సామాన్యుడేం కాదు అన్న సంగతి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడు. భవానీ కోపం మర్చిపోయి, వినోదు వ్యాజ్యం వేస్తాడని ఎవరు చెప్పారు నీతో అని అడిగింది. అంతా చెప్తూనే ఉన్నారు. వినోదు నా మీద వ్యాజ్యం వేస్తాడన్న సంగతి ఎవరికి తెలీదు? ఏమో, నాకు తెలీదు. సరే, తెలుసో తెలియదో మేము చూస్తూనే ఉన్నాం అని గోకుల్ కోపంతో ఇదైపోయి అక్కడి నుంచి వెళ్దామనుకుంటూనే మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడే నిలబడ్డాడు. అంతలో చటుక్కున అతడి నోటి నుంచి మామగారు చెప్పిన మాట బయటపడింది. ఇహ మీలాంటి విరోధుల్ని నా ఇంట్లో ఉండనివ్వలేను. భవానీ కోపం మర్చిపోయి, వినోద్ వ్యాజ్యం వేస్తాడని ఎవరు చెప్పారు నీతో అని అడిగింది. అంతా చెప్తూనే ఉన్నారు. వినోద్ నా మీద వ్యాజ్యం వేస్తాడన్న సంగతి ఎవరికి తెలియదు? ఏమో, నాకు తెలియదు. సరే, తెలుసో తెలియదో మేం చూస్తూనే ఉన్నాం అని గోకుల్ కోపంతో ఇదయ్యి అక్కడి నుంచి వెళ్దామనుకుంటూనే మళ్ళీ వెనక్కి తిరిగి అక్కడే నిలబడ్డాడు. అంతలో చటుక్కున అతడి నోటి నుంచి మామగారు చెప్పిన మాట బయటపడింది. ఇహ మీలాంటి విరోధుల్ని నా ఇంట్లో ఉండనివ్వలేను. కానీ ఇలా అంటూ ఉండగానే అతడి తీక్ష్ణ స్వరూపం భయం మూలంగా వెలవెలబోయింది. బోయవాడు ఎక్కుపెట్టిన బాణం ముందర నుంచి భయభీత అయిన లేడీ దిక్కులు తెలియకుండా పారిపోయినట్లుగా గోకుల్ కూడా అలాగే తన తల్లి ఎదుట నుంచి పారిపోయాడు. తను ఎంత కఠినమైన మాట అన్నది తెలుసు అతడికి. అందుచేత రోజల్లా పగలు గాని రాత్రి గాని అతడి చడీ చప్పుడు ఎవ్వరికీ వినపడలా. బంధువులు భోజనం చేసేటప్పుడు కూడా రాలేదతడు. ఎందరినో అడిగిన మీదట పెద్దవాడెక్కడో అర్జెంటు వ్యవహారం పరిష్కారం కోసం వెళ్ళాడని, ఎప్పుడు తిరిగి వచ్చేది ఎవరితోనో చెప్పి వెళ్ళలేదని తెలిసింది భవానికి. నిమాయి రాయే యజమాని అయ్యి అందరికీ ఆదర సత్కారాలు ఏ లోపం రాకుండా చేశాడు. ఆహ్వానితులై బయట ఊళ్ళ నుంచి వచ్చిన వారితో పాటు వినోదుడు కూడా కూర్చుని మెదలకుండా భోజనం చేసి వెళ్ళాడు.
తుఫాన్ వచ్చే ముందు ప్రకృతి ఎంత ఆనందశూన్యంగా ఎలా స్తంభించిపోతుందో అలాగే ఇంటి నిండా ఇంటిడు జనం ఉన్నప్పటికీ ఆ ఇల్లు అమంగళ రూపాన్ని ధరించినట్లు కళావిహీనంగా ఉంది. తగినంత కారణమేమీ లేకపోయినా దాసదాసీలంతా ఒక విధంగా భయభ్రాంతులై అటు ఇటు తిరుగుతున్నారు. ఇలా మరో 2 రోజులు గడిచాయి. శ్రాద్ధం కోసమని వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. గోకుల్ మేనత్త తన పిల్లలతో కూడా బర్ధవాన్ వెళ్ళిపోయింది. పొద్దుట్నుంచి సాయంత్రం వరకు వినోద్ తన బయట గదిలోనే కూర్చుని కాలం గడుపుతున్నాడు. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. లోపల భవానీ బొత్తిగా ఎవరితోనూ మాట మంచి లేకుండా కూర్చుంది. గోకుల్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ ఇంట్లో కానీ బయట కానీ అతడి జాడ ఎవ్వరికీ తెలియటంలా. మరో 3-4 రోజులు ఇలా గడిచిపోయాయి. ఈ ఇంట్లో మనోరమ, ఆమె పిల్లలు తప్ప ఇంకెవరూ ఉండటం లేదా అనిపిస్తోంది. నిమాయి రాయి తన కలకత్తా వాలా సంబంధాన్ని వదిలించుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ పొద్దున్నే నీమతల్లేవారి కమిషన్ వ్యాపారం ఒడ్డులేని సముద్రంలోకి తోసేసి తన కూతుర్ని అల్లుణ్ణి ఒక ఒడ్డు చేర్చడానికేమో మళ్ళీ వచ్చాడు ఆయన. ఇవాళ ఆయనతో పాటు ఆయన చిన్న కొడుకు కూడా ఉన్నాడు. అంతవరకు అతడు రావటానికి కారణమేమిటో సరిగ్గా తెలియదు. కానీ ఏమైనా తన బావను అక్కను చూద్దామనే ఆదుర్దాతో మాత్రం అతడు రాలేదని తెలిసింది. ఇక్కడ ప్రాజ్ఞుడైన మామగారి ప్రబల ప్రోత్సాహాలు కొన్నాళ్ల నుంచి లేకపోవడం మూలంగా గోకుల్ చచ్చిపోతున్నట్లున్నాడు. కానీ ఇవాళ అతడు అలా కనిపించడంలా. మనోరమ సంగతి అడగనే అక్కర్లా. ఆమె పొద్దుట్నుంచి సంతోషంతో ఇల్లంతా అలంగం తిరుగుతోంది. భోజనాదులన్నీ పూర్తయిన తర్వాత అంతా మనోరమ గదిలోకే వెళ్ళి కూర్చుని కాసేపు తర్జన భర్జనలు చేసి అంతా తేల్చేశారు. రసిక్ చక్రవర్తిని పిలిపించారు. అతన్ని పంపించి వేయటానికి ముందు అతడి కాగితాలు వగైరా తీసుకుని నిమాయి రాయి వాటిని పరిశీలించడం మొదలుపెట్టాడు. పాపం అతడు చాలా విచారంగా ఉండటం మూలంగా మనస్సేమీ సరిగ్గా లేదు. అందుచేత అతడు అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. అతన్ని ఉండి ఉండి చీవాట్లు పెడుతున్నారు. పైగా తండ్రి కొడుకు కలిసి అతన్ని క్రాస్ పరీక్ష చేస్తూ ఉండడం మూలంగా ఆ దెబ్బకు తట్టుకోలేక అతడు తనని తనే దొంగగా నిరూపించుకున్నాడు. చివరికి నిమాయిరాయి, నేను లేకపోవడం మూలంగా నువ్వెంతో డబ్బు తిన్నావు, కానీ ఇహ తినలే ఫో అన్నాడు. చక్రవర్తి 2 కళ్ళ నుంచి అశ్రువులు తుడికాయి. నేను ఏమీ నిన్న ఇవాళ వచ్చిన నౌకర్ని కాదు బాబు, యజమాని గారు నన్ను బాగా ఎరుగుదురు అన్నాడు. గోకుల్ మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నాడు. రాయ్ మహాశయుని కొడుకు మాత్రం చూస్తూ, మీ యజమానిలాగా మా నాన్నగారు కూడా ఏమీ తెలియని పశువు అనుకున్నావా? చాలు, ఇంకా అలాంటి మాయలు పన్నాల్సిన పని లేదు, వెళ్ళిపో అని గద్దించాడు. అగౌరవపూర్వకమైన ఈ కుర్రవాడి తిరస్కారంతో చక్రవర్తి వ్యధిత హృదయుడై నీళ్లు గుడ్లలో కుక్కుని కాసేపాగి, పెదబాబు, మరి 4 నెలల జీతం? అవునవును చక్రవర్తి మహాశయ, అది ఇవ్వాలి, అదిగాక మరేమన్నా అని గబగబా అనేస్తున్నాడు గోకుల్. కానీ గోకుల్ మాట పూర్తి కానియకుండానే నిమాయి రాయి కుడిచేత్తో అతన్ని వారించి మేఘ గంభీర స్వరంతో, చాలబ్బాయ్, నువ్వు మెదలకుండా కూర్చో అని, యజమాని ఆయన కాదు నేను ఏం చేస్తే అదే జరుగుతుంది. నీకు జీతం కాదు, నిన్ను జైలుకు పంపకపోవటం నీ పితృదేవతల అదృష్టం అనుకో అన్నాడు చక్రవర్తితో. ఇహ దీని మీద ఏమీ అనకుండా చక్రవర్తి వెళ్ళిపోయాడు. ఇంతసేపటి వరకు ఏమీ మాట్లాడడానికి అవకాశం రాకపోవటం వల్ల మనోరమకు కడుపుబ్బగా ఉంది. చక్రవర్తి వెళ్ళగానే గంభీర ముఖంతో తన భర్తను ఉద్దేశించి, ఇంక మళ్ళా మీరు నాన్నగారి మాటల్లో జోక్యం కలిగించుకున్నారంటే మెడకు ఉరిపోసుకొని చస్తాను నేను, లేదా పిల్లా జల్లాను వెంటబెట్టుకుని మా నాన్నగారింటికైనా వెళ్ళిపోతాను అన్నది. గోకుల్ తల వంచుకొని కూర్చున్నాడు. తన తండ్రి ఎదుట తమ్ముడి ఎదుట భర్త ఇలా ఎదురు చెప్పనందుకు మనోరమ సంతోషంతో కరిగిపోయింది. సరేనా అన్నా, నువ్వు మన నందలాల్ని కూడా దుకాణంలో ఏ పని మీదనైనా ఎందుకు ఉంచరాదు అన్నది అస్పష్టంగా. అవునమ్మాయి, ఇందుకనేగా అబ్బాయి నేను కూడా వెంట పెట్టుకొచ్చాను. నేను అట్టే రోజులుండను. అలా అయితే అక్కడ నా వ్యవహారం అంతా ఆగిపోతుంది.
ఈ సమయంలో అసలు ఇక్కడికి నేను రాగలిగేవాడినేనా? మా యజమానితో ఎంతో పోట్లాడి వచ్చాను. నేను రావటానికి ప్రయాణం కాగానే ఆయన కళ్ళనీళ్లు తెచ్చుకుని, రాయ్ మహాశయ, మీరు వచ్చేంత వరకు నాకు నిద్రాహారాలు ఉండవు. రాత్రింబగళ్ళు మీ రాకను ఎదురు చూస్తూ గడిపేస్తాను అన్నారు. ఇందుకనేనమ్మా మన నందలాల్కి అన్నీ చెప్పి నేర్పి ఇక్కడ ఉంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమైనా కానీ కనీసం వాడు నా కొడుకే కదా అన్నాడు నిమాయిరాయ్. నువ్వు ఇలాగే చేసి వెళ్ళినానా? ఎందుకని నేను... హఠాత్తుగా మనోరమ తన తలమీది చీర చెంగును చటుక్కున ముందుకు లాక్కుని మాట్లాడకుండా ఊరుకుంది. రసిక చక్రవర్తి గది ముందుకొచ్చి నిలబడి, బాబుగారు, అమ్మొచ్చారు అన్నాడు. హఠాత్తుగా తల్లి వచ్చిందని విని గోకుల్ త్రుళ్ళిపడ్డాడు. ఇప్పటికీ 7-8 రోజుల నుంచి గోకుల్ ఆమె ఎదుట పడలేరు. తలుపు చాటున నుంచుని భవానీ సహజమైన స్వరంతో గోకుల్ అని పిలిచింది. గోకుల్ వెంటనే మర్యాదగా లేచి నుంచుని, ఎందుకమ్మా అన్నాడు. భవానీ చాటున నుంచునే అలాగే స్పష్టమైన స్వరంతో, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయమని ఎవరు చెప్పారు నీకు? చక్రవర్తి చాలా కాలం నుంచి ఉంటున్నవాడు. అతడు బ్రతికి ఉన్నంతకాలం నేను అతన్ని పనిలో ఉంచుతాను. ఇనపెట్టి తాళాలు, ఖాతా పుస్తకాలు తీసుకుని అతన్ని దుకాణానికి వెళ్ళని అన్నది. ఆ సమయంలో ఒకవేళ ఆ గదిలో పిడుగుపడ్డా అందరికీ ఇంత ఆశ్చర్యం కలగదు. భవానీ కొంచెంసేపు మౌనం వహించి, మరో మాట, వియ్యంకుడు గారు దయ ఉంచి ఇక్కడకు వేయించేశారు కనుక 2 రోజులు బంధువుల్లాగానే మర్యాదగా ఉంటారు, అన్నీ చూస్తారు. కానీ మన దుకాణంలో దొంగతనం జరుగుతుందా లేదా అన్న సంగతి విచారించవలసిన అవసరం లేదు వారికి. చక్రవర్తి గారు, మీరు ఆలస్యం చేయకండి. ఎవరో పరాయివాడు వచ్చి మన దుకాణంలో కూర్చొని ఆ ఖాతాలను అటూ ఇటూ చేయడం నాకు ఇష్టం లేదు. గోకుల్, అతడికి తాళాలు ఇచ్చి వెళ్తాడు అన్నది. ఇలా అని ఎవరి సమాధానానికి ఒక్క క్షణమైన ఆగకుండానే వచ్చిన దారినే భవాని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతున్న పాదాల అలికిడి గదిలో అందరికీ వినవచ్చింది. ఆ స్తబ్దత వదిలిపోయాక నిమాయిరాయ్ పేలవంగా నవ్వి, ఇతరులకు ధనం మీద పెత్తందారి అని దీన్నే అంటారు. ఈమె ఆజ్ఞాపించే తీరు చూసావా అబ్బాయి అన్నాడు. కానీ అబ్బాయి సమాధానం ఇవ్వాల. ఆయన పుత్రరత్నం ఇచ్చాడు సమాధానం. ఇది అందరికీ తెలిసిన విషయమేగా నాన్న. ఒకవేళ నువ్విక్కడుంటే మళ్ళీ దొంగతనం చేయటానికి ఎవరికైనా అవకాశం ఎలా దొరుకుతుంది అన్నాడు. నిమాయిరాయ్ కూడా తన కొడుకు మాటను సమర్థిస్తూ, అవును అంతేగా మరి అన్నాడు. అంతలో అతడి దృష్టి చక్రవర్తి మీద పడింది. అతన్ని చూడగానే నిమాయి మండిపడి ముఖాన్ని వికృతంగా పెట్టి, ఏం భాయి, ఇంకా నుంచున్నావెందుకు? వెళ్ళరాదు, విశ్వాసఘాతకుడా. నేను జైలుకు పంపలేదు, నా ఎదుటి నుంచి వెళ్ళిపో. తింటే తిని చావని బ్రాహ్మణుడు కదా, చేసిందేదో చేశాడు. మళ్ళీ కావాలంటే 5ో 10ో ఇద్దామనుకున్నా నేను. నిన్ను జైలుకు పంపితేనే బాగుండేది అన్నాడు. తన భర్త భావాన్ని చూసేసరికి ఏం చెప్పటానికి మనోరమకు సాహసం కలగలేదు. గోకుల్ అలాగే శిలా విగ్రహంలా తల వంచుకొని నిలబడ్డాడు. చక్రవర్తి కూడా ఎవరి మాటకు సమాధానం చెప్పకుండా తన యజమానితో సవినయంగా, సరే అయితే ఖాతా పుస్తకాలు తీసుకుని వెళ్తున్నాను, ఇనప్పెట్టి తాళాలు ఇప్పించండి అన్నాడు. గోకుల్ కూడా ఏమీ చెప్పకుండా చేయకుండా బొడ్లో నుంచి తాళాల గుత్తి తీసి చక్రవర్తి ముందుకు విసిరాడు. అతడు తాళాలు తీసుకుని బొడ్లో దూపుకుని ఆ ఖాతా పుస్తకాలు చంకబెట్టుకుని నవ్వు ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు ఇలా వెళ్ళటంలోని భావం చాలా స్పష్టంగా వ్యక్తమైంది. ఇందుచేత ఎవ్వరికీ తెలియకుండా ఎవరో ప్రపంచంలోని నలుపంతా తెచ్చి నిమాయిరాయి ముఖం మీద కుమ్మరించినట్టుంది. ఆ తరువాత ఈ ఆలోచనా గృహంలో జరిగిన దృశ్యం నిజంగా అనిర్వచనీయమైనది.
తన తండ్రికి తమ్ముడికి అనుకోకుండా జరిగిన ఈ అవమానం చూసేసరికి మనోరమకు మతిపోయింది. భర్తను ఎంతో తిరస్కరించి అతడికెంతో అవమానం చేసి తన వికట భీషణ స్వరూపాన్ని సర్వ విధాలా ప్రదర్శించింది, బ్రతిమాలుకుంది, చివరకు ఏడవను కూడా ఏడ్చింది. ఇంత చేసినా కూడా అతడి నోటి మీదుగా తండ్రికి వత్తాసుగా ఒక్క మాటైనా పలికించలేకపోయేసరికి ఇహ ముసుగెట్టుకుని శవంలాగా పడుకుంది. క్షోభ మూలంగానూ సిగ్గు మూలంగానూ గోకుల్ కంఠం రుద్ధమైంది. నాతో శత్రుత్వం పూని అమ్మ ఇలాంటి ఆజ్ఞ ఇస్తుందని నాకేం తెలుసు అన్నాడు బొంగురుపోయిన గొంతుకుతో. నిమ్మాయి రాయి పెద్ద నిట్టూర్పు విడిచి, పోనీ మంచిదే అయ్యింది, బ్రతికిపోయాను, ఈ జంజాటంలో నుంచి తప్పించుకున్నాను. అక్కడ శివతుల్యుడైన మా యజమాని ఏడుస్తూ కూర్చున్నాడు. ఆయన్ని విడిచిపెట్టి నేనెక్కడ ఉండగలను? కానీ చూడమ్మాయి, నీకో మాట చెప్తున్నాను. నువ్వెప్పుడో ఒక రోజున పిల్లలతో సహా వీధుల్లో పడి బిచ్చమెత్తుకోవాల్సి ఉంటుందన్న సంగతి స్పష్టంగా కళ్ళకు కనిపిస్తూనే ఉంది. అయితే నాన్న ఒక్కసారైనా మా వైపు కన్నెత్తి చూడలేదనే నేరం మాత్రం నా మీద వెయ్యకు. కూతురు కానీ అల్లుడు కానీ మళ్ళీ రమ్మంటే వచ్చే రకం మనిషి మాత్రం నేను కాదన్న సంగతి జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. ఇలా అని నిమ్మాయి రాయి తన అల్లుడి మీదికి ఒక తీవ్ర కటాక్షాన్ని విసిరాడు. కానీ అతడి కటాక్షం మీద అతడికి అతడి కొడుక్కి తప్ప మరెవ్వరికీ ఆ ధ్యాసే లేదు. అప్పుడిహ నిమ్మాయి రాయి తన కంఠస్వరాన్ని మరింత హెచ్చించి, ఇప్పటికైనా నాకు పూర్తిగా విరక్తి కలగలేదు. ఇంకా నేను తిరిగి పోలేదు. నిమ్మాయి రాయి ఒక్కసారి తిరిగిపోయాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినా అతన్ని చెలింపజేయలేరు. మీరిద్దరూ ఇప్పుడే ఒక్కసారి ఏకాంతంగా బాగా ఆలోచించుకోండి. అబ్బాయి నందలాల్, చూడు, 1:30 అయింది. 3:30 గంటలకున్న రైల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా సామానంతా సర్దు. ప్రపంచమంతా తలక్రిందులైనా మీ నాన్న మాటకు తిరిగి ఉండదని నీకు బాగా తెలుసు అన్నాడు. ఇలా అని నిమ్మాయి రాయ్ సగర్వంగా కొడుకు చేయి పట్టుకొని కూతురు అల్లుడు ఆలోచించుకోవడానికి 1 గంట మాత్రం టైం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. 1 గంట సేపంటే ఎంతలో అయిపోతుంది? నిమ్మాయి రాయి బిగిని 3 రోజులు అక్కడ కూర్చుని 24 గంటలు కోపించి తిట్టి కూడా గోకుల్ నోట్లోంచి మరొక మాట బయటికి రప్పించలేకపోయాడు. తన మామగారికి ఇంత పెద్ద అవమానం జరగడం మూలంగా గోకుల్కు కూడా అంతులేనంత క్షోభ సిగ్గు కలిగాయి. కానీ మళ్ళీ తన తల్లి ఆజ్ఞకు విరుద్ధంగా ఏదైనా తనెలా చెయ్యటం అన్న సంగతి మాత్రం ఎన్ని విధాల చూసినా పాలుపోలేదు. అందుచేత తనకు జరిగిన సర్వ విధాలైన అవమానాన్ని తృణీకార భావాన్ని మౌనంగా సహించటం మొదలుపెట్టాడు. తన ఆశలన్నీ వ్యర్థమై, తన ఆకాంక్షలన్నీ నీరుగారిపోయి, తన ఆలోచనలన్నీ ఎందుకు పనికిరాకుండా పోయి, తను వేసుకున్న పథకాలన్నీ తారుమారయ్యేసరికి నిమ్మాయి రాయి భీషణ స్వరూపాన్ని దాల్చి నిక్కచ్చిగా స్పష్టంగా, నువ్వు నా ఉద్యోగాన్ని మానిపించి నన్నిక్కడికి పిలిపించావు కనుక దీనికి నువ్వు నాకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది అని గోకుల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈలోపుగా అతడు బెనర్జీ మహాశయుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ మహాశయుడొచ్చి గోకుల్తో, నువ్వెంత మూర్ఖుడివి, ఎంత గుడ్డివాడివి, నీ మంచి చెడ్డలైనా నువ్వు తెలుసుకోలేవు అని అనటం మొదలుపెట్టాడు. ఈ అంటంతో పాటు మధ్యలో, నువ్వు ఇలా నిమ్మాయి రాయిని అవమానం చేస్తే ఆయన వెళ్ళి వినోదుడితో కలిసి నిన్నింకా ఇరుకుని పెడతాడు అని కూడా సూచిస్తూ ఉండేవాడు. దాని మీదట గోకుల్ భయంతో, మాస్టర్ గారు, నన్నేం చేయమంటారు? తమరే చెప్పండి. ఆయన ఇంట్లో ఉండటం అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. రాయ్ మహాశయునికి కూడా ఆమె ఆజ్ఞ ఇచ్చేసింది అన్నాడు. అయితే గోకుల్, ఈ ఆస్తి వ్యాపారం అంతా నీదా మీ అమ్మదా చెప్పు? ప్రస్తుతం మీ అమ్మ నీ శత్రువుతో కలిసిందన్న సంగతైనా ఎరుగుదువా అని అడిగాడు మాస్టర్ గారు. దానికి గోకుల్ తల ఊగిస్తూ మాస్టర్ గారి మాటను సమర్థించేసరికి ఆయన ప్రసన్నుడై, అవును కదా, కనుక ఇలాంటి పిచ్చి పని చేయకు తమ్ముడు. నువ్వు డబ్బు దస్కం ఆస్తి పాస్తి వ్యాపారం అంతా రాయ్ మహాశయుడికి అప్పగించి మెదలకుండా తమాషా చూస్తూ కూర్చో. నా సంగతి వదిలేయి. కానీ ఇంత తెలివిగలవాడు కావాలంటే ఈ పరగణ అంతా గాలించినా దొరకడు నీకు
అన్నాడు. మాస్టర్ గారు, అది నాకు బాగా తెలుసు కానీ నాన్నగారు చనిపోయే ముందు అమ్మ సలహా తీసుకోందే ఏ పని చేయొద్దని చెప్పిపోయారు. బెనర్జీ మహాశయుడు ముఖం చిట్లించుకొని, అమ్మని అడగకుండా ఏ పని చెయ్యవద్దని నాన్నగారు చెప్పిపోయారు. మరి మీ అమ్మ శత్రువుతో కలిసిపోతుందని మీ నాన్నకేవైనా తెలుసా? అలాంటప్పుడు నువ్వు మీ అమ్మ చెప్పిన ప్రకారం నడుచుకుని నీ ఆస్తినంతా పోగొట్టుకుంటావా చెప్పు అన్నాడు. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏం చెప్పాలో గోకుల్కు తెలియదు. అందుచేత అతడు మెదలకుండా తల వంచుకుని కూర్చున్నాడు. చాటున నుంచుని రాయ్ మహాశయుడు ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎదుటికి వచ్చాడు. మహారథులైన ఈ ఇద్దరూ తర్కించటం మొదలుపెట్టేసరికి పాపం గోకుల్కి అగాధ సముద్రంలో మునిగినట్లయింది. అతడు తల వంచుకుని నిరుత్తరుడుగా ఉండడం చూసి ఇద్దరూ ప్రసన్నులై అతడి బుద్ధిమంతనాన్ని స్తుతించడం మొదలుపెట్టారు. బెనర్జీ మహాశయుడు తన ఇంటికి వెళ్ళబోతుండగా సఫల మనోరథుడైన రాయ్ మహాశయుడు అతనికి సాష్టాంగంగా నమస్కరించి పాదధూళి తీసుకుని శిరస్సున ఉంచుకున్నాడు. బెనర్జీ, మాస్టర్ గారు స్నేహపూర్వకంగా గోకుల్ వీపు నిమురుతూ, నిన్ను ఆశీర్వదిస్తున్నాను గోకుల్. నువ్వు నీ సర్వస్వాన్ని ఇవాళ మాకు ఒప్పగించినట్లే మేము కూడా నీ తల మీద వెంట్రుకనైనా చెక్కు చెదరనీయం. ఏమంటారు రాయ్ మహాశయ, అవునా కాదా అన్నాడు. రాయ్ మహాశయుడు కూడా ఆనందంతోనూ వినయంతోనూ గద్గద కంఠుడై, తమ ఆశీర్వాద బలం వల్ల నేనిక్కడ ఏం చేసేది అంతా చూడనే చూస్తారు కానీ శత్రువుల్ని మాత్రం నేను ఈ ఇంట్లో ఒక్కరోజైనా ఉండనివ్వను. నేను మీకు ముందే చెప్తున్నానుగా, నా అల్లుడు తల్లే కానివ్వండి, తమ్ముడే కానివ్వండి, ఎవరైనా సరే ఆ చక్రవర్తిని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టనంత వరకు నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. హరే, ఎవడ్రా అక్కడ, వెళ్ళి ఆ దుకాణం మీద కూర్చున్న బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకురా అని ఇంతలో 16 అణాలేమిటి, తనది 17 అణాల గెలుపుగా భావించి జయధ్వానం చేశాడు. కానీ గోకుల్ ఎంతో సిగ్గుతో సంకుచితుడై మృదుస్వరంతో, వద్దు, ఆయన్ని ఇప్పుడే పిలిపించవలసినంత అవసరం లేదు అన్నాడు. బెనర్జీ తన చేతులు రెండు వైపులకు చాచి, కాదు గోకుల్, ఇప్పుడు వెనక్కి తగ్గితే ప్రయోజనం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అతన్ని మేము ఉంచలే. అతడికి తలపొగరు మహా హెచ్చింది. నేను చెప్తున్నానుగా, అతడు మనకు వద్దు అన్నాడు. దీనికి సమాధానంగా గోకుల్ ముందులాగానే వినయంగా, కానీ అమ్మ అతన్ని ఉంచాలంటోంది. ఆమె ఉంచిన వాణ్ణి తీసేయటానికి ఎవ్వరికీ అధికారం లేదు. నాన్నగారు నాకంత అధికారం ఇవ్వలేదు అని మళ్ళీ తల వంచుకున్నాడు గోకుల్. నిరాశాసూచకమైన ఈ సమాధానాన్ని, అతడి దృఢ కంఠస్వరాన్ని విని ఇద్దరూ ఆశ్చర్యంతో ఇదైపోయారు. కొంచెంసేపు స్థిరంగా ఉన్న మీదట బెనర్జీ మహాశయుడు, అయితే ఆ చక్రవర్తి ఉండాల్సిందేనా అన్నాడు. అవునండి, అతడి మీద నాకేం అధికారం లేదు. అయితే మరి రాయ్ మహాశయుడు ఏమవుతాడు అని అడిగాడు భయంతో. ఆయన వారింటికి వెళ్తారు. ఆయన ఇక్కడ ఉండటం అమ్మకేమాత్రం ఇష్టం లేదు. ఉద్యోగం పోవటం వల్ల వారికి వచ్చిన నష్టాన్ని అమ్మనడిగి పంపిస్తాను నేను. ఇలా అని ఎవరి సమాధానాన్ని ఆపేక్షించకుండానే గోకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంత అవమానం జరిగిన మీదట నిమాయి రాయి ఇక్కడ ఒక క్షణమైనా ఉండడు అనుకున్నారంతా. కానీ 10-12 రోజులు గడిచాక ఇలా అనుకోవటానికి విశేష చిహ్నాలేమీ కనబడలేదు. కూతురు మీద అల్లుడి మీద ఉన్న ప్రేమ మూలంగా బహుశా ఆయన ఈ చిన్న విషయాలని అంతగా పట్టించుకోలేదేమో అని తోస్తుంది. కనుకనే ఆయన సమయం కోసం కనిపెట్టుకుని ఉండి వారికి మంచి చేయాలని ప్రయత్నించడం మొదలెట్టాడు. కానీ ఆయన ఈ శుభాకాంక్ష ప్రభావం వల్ల ఒకవైపు నుంచి గోకుల్ శోభతో బాధపడుతున్నట్లుగానే మరోవైపున భవానీ కూడా క్షణానికి స్థైర్యాన్ని పోగొట్టుకుంటోంది. భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు కోడలు, ఆమె తండ్రి వదిలే వాగ్బాణాలు ఆమె చెవుల్లోంచి దూసుకుపోయి ఆమె హృదయాన్ని ఛేదించటం మొదలుపెట్టాయి. ఆనాడు భవానీ ఇంకా సహించలేక కోడల్ని పిలిచి, ఏమమ్మాయి, నేను ఇంట్లో ఉండటం గోకుల్కి ఇష్టం లేదా
అని అడిగింది. కోడలు కావాలనే సమాధానం చెప్పలేదు. తల వంచుకొని కాలి గోళ్లతో నేల మీద గీరడం మొదలుపెట్టింది. కొంచెం సేపటి వరకు మౌనంగా ఉండి, గోకుల్కు ఈ ఉద్దేశమే ఉంటే స్వయంగా వచ్చి నాతో స్పష్టంగా ఎందుకు చెప్పకూడదు? నీ తమ్ముడి చేత, నాన్న చేత పగలు రాత్రి ఇలా అవమానం ఎందుకు చేయించటం అన్నది. కానీ గోకుల్కి ఈ విషయాలన్నీ అస్సలు తెలియవని, ఈ నీచ స్వభావులే అతడికి ఇవన్నీ తెలియనీయకుండా, అభాసగానైనా అతడి కంటపడకుండా తమ విషపు కూరలతో పీక్కుని తింటున్నారన్న సంగతి భవానీ ఆలోచించనైనా ఆలోచించలేకపోయింది. కానీ కోడలు పూర్వపు కోడల్లా లేదు కనుక ఆమె సమాధానం చెప్పింది. ఎవరు ఎవరికి అవమానం చేసింది అందరికీ తెలుసు. కానీ నా సొమ్ముని నేను పరాయి వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి నా తమ్ముణ్ణి, నా తండ్రినే పిలిపించుకుంటే ఇది మీ మనస్సుకు శూలంలా ఎందుకు గుచ్చుకోవాలి? ఒకరి లాభం కోసమని మరొకరిని సర్వనాశనం చేయటం మంచి పనేనా అన్నది మనోరమ. భవానీ తనను తాను నిగ్రహించుకుంటూ ఎంతో ధీరత్వంతో, ఏమమ్మాయి, చివరికి నేనెవరిని సర్వనాశనం చేస్తున్నాను అని అడిగింది. ఎవరిని నాశనం చేస్తున్నారో వాళ్లే మిమ్మల్ని నిందిస్తున్నారు. ఇందుకు వారేం చేస్తారు? నేను మాత్రం ఏం చేస్తాను? ఇటుక బిడ్డను విసిరిన వారే బండరాయిని ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇందుకని కోపం తెచ్చుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు అని మనోరమ వెళ్ళిపోయింది. భవానీ స్తబ్దురాలై కొంతసేపటి వరకు అక్కడే నిలబడిపోయింది. తర్వాత మెల్లిమెల్లిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. భర్త బ్రతికున్న రోజుల నాటి గోకుల్ని, అతడి భార్య మనోరమను జ్ఞాపకం తెచ్చుకునేసరికి ఈనాళ్లకు ఆమె కళ్ళ నుంచి అశ్రుధారలు ప్రవహించాయి. ఈ దుఃఖతాపాన్ని ఆమె ఏ విధంగానూ మనసు నుంచి దూరం చేయలేకపోయింది. నేను మూర్ఖురాలిని. నేను నా కాళ్ల మీదే కాకుండా నా వినోద్ కాళ్ల మీద కూడా గొడ్డలి పెట్టాను. స్వయంగా నేను బ్రతిమాలి ప్రాధేయపడి ఇలా ఆస్తినంతా గోకుల్ పేరనే గనుక రాయించకపోయినట్లయితే ఇవాళ ఇంత దుర్దశ ఎందుకు సంభవించేది? వినోద్ ఎంత మూర్ఖుడైనా కానీ వాడు నాకింత అవమానాన్ని, ఉత్పీడనాన్ని ఎన్నటికీ చేయగలిగేవాడు కాదు అని బాధపడ్డం మొదలుపెట్టింది. కానీ వినోద్ తన జీవిత నిర్వహణానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. అతడు కోర్టులో ఒక ఉద్యోగాన్ని మాత్రం సంపాదించి బస్తీలో తాను ఉండడానికి ఒక మూల చిన్న ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నాడు. ఆనాడు సాయంకాలమే అతడు ఇంటికొచ్చి రేపు తన కొత్త ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాడు. భవానీ పట్టుదలతో లేచి కూర్చొని, నాయనా వినోద్, నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళు. ఇక ఇక్కడ అవమానాన్ని నేను సహించలేను. నువ్వు నన్ను ఎలా ఉండమంటే అలా ఉంటాను. కానీ ఎలాగో అలా నన్ను ఈ ఇంట్లోంచి విడిపించు అని ఏడవడం మొదలుపెట్టింది. కొంచెం సేపు అయ్యాక ఒక్కొక్కటే అన్ని విషయాలు విని వినోద్ బయటికి వెళ్ళేసరికి రోడ్డు మీద గోకుల్ ఎదురుపడ్డాడు. అతడు దుకాణంలో పనులన్నీ ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. మరొక రోజైతే వినోద్ దూరాన్నించే కనిపించకుండా తప్పించుకుపోయేవాడు. కానీ ఇవాళ అతడు నిలబడి ఉండి గోకుల్ దగ్గరికి రాగానే, రేపొద్దున్నే అమ్మని తీసుకుని నేను కొత్త ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. గోకుల్ తెల్లబోయి, కొత్త ఇంటిగా? నాతో చెప్పకుండా చేయకుండా ఇల్లు కుదుర్చుకున్నావా అన్నాడు. అయితే అలా చెప్పు, చదువు మానేశావన్నమాట. ఈ సంభాషణ గోకుల్ హృదయం మీద ఎంత మర్మాంతికమైన ఆఘాతమైందో ఆ సంధ్య చీకట్లో వినోద్ చూడలేకపోయాడు. తన తమ్ముణ్ణి ఎంఏ పాస్ చేయించాలని గోకుల్ చిన్నప్పటి నుంచి కలలు కంటూ వస్తున్నాడు. తన పరిచితుల్లో ఎవరైనా ఏదైనా పాస్ అయినారని తెలియగానే పిలవకపోయినా వెళ్ళి అతడు పాస్ అయినందుకు సంతోషాన్ని వెలిబుచ్చుతూ తన తమ్ముడు ఎంఏ పరీక్ష పూర్తి చేయటాన్ని గురించి ఆలోచిస్తూ ఉత్సుకతను వెల్లడించేవాడు. ఎరుగున్న వాళ్ళు లోలోన నవ్వుకునేవాళ్ళు, ఎరగని వాళ్ళు గోకుల్ ఉద్వేగానికి కారణం అడుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అతను తన తమ్ముడు ఆనర్స్ గ్రాడ్యుయేట్ అయిన సంగతి ఎత్తుకుని మాటల మధ్య మతిమరుపుతో వినోద్ మెడల్ కూడా బయటికి తీయబోయేవాడు. ఆ మెడల్ ముఖమల్ గుడ్డ కట్టిన పెట్టెతో సహా తన జేబులోకి ఎలా వచ్చి
పడి ఉన్నదో మాత్రం కారణం తెలుసుకోలేకపోయేవాడు. కంసాల్ని పిలిపించి ఈ దుర్లభమైన వస్తువును తన గడియారపు గొలుసులో వేయించుకోవాలని అతడికి రహస్యంగా ఒక కోరికుంది. కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను దీన్ని గొలుసుతో సహా లాక్కెళ్ళి చెరువులో పారేస్తానని బెదిరించకపోయినట్లయితే అతడి ఈ కోరిక పూర్తి అయి ఉండేది. గోకుల్ ఎంతో ఉత్సుకతతో ఎంఏ మెడల్ కోసం ఎదురుచూస్తున్నాడు. అది చూడటానికి ఎలా ఉంటుందో, అది వస్తే దాన్ని ఇంట్లో ఎక్కడ ఎలా దాచాలో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఎంఏ పరీక్షకు చదవటం మానేశాడన్న మాట వినగానే అతడి గుండెల్లో గోకుల్ గుండెల్లో శూలం గుచ్చినట్లయింది. కానీ ఇవాళ తనను తానెంతో బలవంతంగా నిగ్రహించుకొని, సరే కొత్త ఇంటికి అమ్మని తీసుకెళ్ళి ఏం పెడతావో చెప్పు అన్నాడు. ఏం పెడతానో చూడొచ్చులే అని వినోద్ వెళ్ళిపోయాడు. అతడు కూడా తల్లిలాగానే చాలా మితభాషి. అన్ని విషయాలు విని ఇంట్లో నుంచి ఇప్పుడే వస్తున్నానని మాత్రం అతడు అన్నగారి ముందు వెల్లడి చెయ్యల. గోకుల్ ఇంటిలో అడుగుపెట్టగానే ముసలి దాసీది వచ్చి అమ్మ మిమ్మల్ని పిలుస్తోందని తెలియజేసింది. గోకుల్ తిన్నగా తల్లి గదిలోకి వెళ్ళాడు. ఈ సంధ్యా సమయంలో కూడా తల్లి నిర్జీవురాలిగా తన పక్క మీద ఉండడం చూశాడు. భవానీ లేచి, రేపొద్దున్నే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను గోకుల్ అన్నది. గోకుల్ ఇంతకు మునుపే వినోద్ నుంచి ఈ మాట విని మనసులో మండిపోతున్నాడు. వెంటనే, మేము నీ కాళ్లను బంధించి ఏమీ ఉంచలేదు కదా, నీకెక్కడికి వెళ్ళాలని ఉంటే అక్కడికి వెళ్తే మాకే, ఎలాగో అలా వెళ్ళావంటే బతికిపోతాం అన్నాడు. ఇలా అని గోకుల్ ముఖం చించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు భవానీ వెళ్ళిపోవటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ముసలి దాసీది దగ్గర కూర్చుని సహాయం చేస్తోంది. గోకుల్ ప్రాంగణంలో నుంచుని దాసీదాన్ని పిలిచి, ముసలి, ఇవాళ ఆమె వెళ్ళటానికి వీలేదని చెప్పు అన్నాడు బిగ్గరగా. ముసలిది కొంచెం త్రుళ్ళిపడి, ఏం బాబు ఇవాళ అని అడిగింది. ఇవాళ దశమి కాదు, పిల్లా జల్లా ఉన్న ఇంట్లోంచి దశమి నాడు బయలుదేరడం అమంగళం కదూ, ఇవాళ ఆమెను ఎలాగూ వెళ్ళనీయనని చెప్పు, ఇష్టమైతే రేపు వెళ్ళొచ్చు, బండి వెనక్కి పంపేశాను నేను. ఇలా అని గోకుల్ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో మనోరమ చాటుకు పిలిచి ధుమధుమలాడుతూ, వెళ్ళిపోతున్నానన్నప్పుడు మళ్ళీ ఆపటం దేనికి అన్నది. ఇటీవల కొన్నాళ్ల నుంచి గోకుల్కి మనోరమకు వాదోపవాదాలు, కీచులాటలు ప్రారంభమైనాయి. ఇప్పుడు అతడు హఠాత్తుగా ముఖం చిట్లించుకొని కోపంతో కేకలు వేస్తూ, నేను ఆపుతాను, నా ఇష్టం, ఆమె ఇంటికి యజమానురాలు, ఇవాళ ఆమె ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత పిల్లా జల్లా హఠాత్తుగా చచ్చిపోతే మరి అన్నాడు. అని గోకుల్ ఆ దూకుడుతోనే బయటికి వెళ్ళిపోయాడు. మనోరమ క్రోధాశ్చర్యాలతో నిర్విణ్ణురాలైంది. ఇవాళ వీరి వాలకం చూడండి అన్న మాట మాత్రమే ఆమె నోటి నుంచి వెలువడింది. దశమి తర్వాత ఏకాదశి, ద్వాదశి కూడా వెళ్ళిపోయాయి. కానీ గోకుల్కు ఇంతవరకు తల్లిని పంపటానికి తిథి వార నక్షత్రాలు కుదరలా. త్రయోదశి నాడు పురోహితుడొచ్చి ప్రయాణాలకు ఆ వేళ మంచి ముహూర్తమని చెప్పగానే గోకుల్ అనవసరంగా కోప్పడి, ఏమండి పురోహితులు గారు, ఎవరి సొమ్ము తింటున్నారో వాళ్ళనే నాశనం చేస్తారా, వెళ్ళండి వెళ్ళి మరో పని చూసుకోండి, నేను అమ్మను ఎప్పటికీ వెళ్ళనియ్యను అన్నాడు. ఆ రోజున చీవాట్లు తిన్నప్పటి నుంచి మనోరమ మళ్ళీ మాట్లాడ్డంలా. కానీ ఇవాళ ఆమె తండ్రిని పంపించింది. నిమాయి రాయి వచ్చి, ఇదేం మంచి పని కాదబ్బాయి అన్నాడు. గోకుల్ ఎప్పుడూ పత్రిక చదివేవాడు కాదు. కానీ ఇవాళ పత్రిక చదువుతూ కూర్చున్నాడు. ఏ సంగతి అని అడిగాడు. వియ్యపురాలు తన ఇష్టం మీద స్వయంగా తన కొడుకుతో తాను వెళ్తున్నప్పుడు ఆమెను మనం వద్దని ఆపటం మంచిది కాదు. గోకుల్ పత్రిక చదువుతూ, కానీ ఊళ్ళో వాళ్ళు ఈ సంగతి విన్నారంటే ఎంత అప్రతిష్ట అన్నాడు. నిమాయిరాయి త్రుళ్ళిపడి, ఇందులో అప్రతిష్టకేముందో నాకు అర్థం కావటంలా అన్నాడు.
ఇప్పటి వరకు గోకుల్ మామగారితో మర్యాదగానే మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇవాళ అతడు హఠాత్తుగా మండిపడి, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో. అసలు యథార్థం ఏమిటంటే, నేను మా అమ్మని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎవరేం చేసుకున్నా సరే చేసుకునియండి అంతే అన్నాడు. గోకుల్ చెప్పిన ఈ నిశ్చయం వినోదుడి చెవిన పట్టడానికి ఆలస్యం పట్టలేదు. రోజు ఏదో అడ్డు చెప్పి బండిని వెనక్కి పంపేస్తూ ఉండడం మూలంగా వినోద్కు లోపల విసుగ్గా ఉంటోంది. ఇవాళ అమ్మను నాతో కూడా తీసుకుని వెళ్తానన్నయ్య, మీరు అనవసరంగా అడ్డు చెప్పకండి అన్నాడతడు గోకుల్తో. గోకుల్ పత్రికను మరింత శ్రద్ధగా చదువుతూ, ఆవిడ ఇవాళ వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు వీల్లేదు? బాగానే ఉంటుంది, నేను ఇప్పుడే తీసుకుని వెళ్తున్నాను. వినోదుని క్రుద్ధ కంఠస్వరం విని గోకుల్ చేతిలోని పత్రికను ఒక మూలకు విసిరేసి, తీసుకుని వెళ్తున్నానని అనగానే అయిపోతుందా? నాన్నగారు చచ్చిపోయేప్పుడు అమ్మను నా దగ్గర ఉండమని చెప్పిపోయాడు. నీకేం అప్పగించిపోలేదు, నేను వెళ్ళనీయను అన్నాడు. కానీ అన్నయ్య, ఒకవేళ నువ్వు నిజంగా అమ్మ బాధ్యతను పైన వేసుకోదలుచుకుంటే రాత్రింబవళ్ళు ఈ అవమానాలను తిరస్కారాలను అమ్మ సహించదు. అమ్మా బయటికి రా, బండి నుంచుని ఉంది. ఇలా అని వినోద్ వెనక్కి తిరిగి చూసే లోపుగానే భవానీ బయటికి వచ్చి నుంచుని ఉంది. ఆమె ముందుగానే వచ్చి చాటున నుంచుని ఉన్నదని గోకుల్కు తెలియదు. తల్లి తిన్నగా వెళ్ళి బండి ఎక్కడం చూసి అతడు మొదట్లో కొంతసేపు జడుడిలాగా అక్కడే నుంచుని ఉండిపోయాడు. చివరికి బండి దగ్గరకొచ్చి, చూడమ్మా, నేను ముందుగానే చెప్తున్నాను, కానీ నువ్వు ఇక్కడి నుంచి ఇలా జబర్దస్తిగా వెళ్ళిపోయావంటే నీకు మాకు ఇంకా ఏమీ సంబంధం ఉండదు అన్నాడు. భవానీ సమాధానమేమీ ఇవ్వలేదు. వినోద్ బండి తోలటానికి అనుజ్ఞ ఇచ్చాడు. బండి బయలుదేరటంతోనే హఠాత్తుగా గోకుల్ రుద్ధమైన కంఠంతో, నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టిపోతున్నావే అమ్మా, నేను మాత్రం నీ కొడుకును కాదు, నన్ను నువ్వు పెంచి పెద్దవాడిని చెయ్యలేదు అన్నాడు. బండి చప్పుడు మూలంగా గోకుల్ మాటలు భవానీ చెవిన పడలేదు. కానీ వినోద్ మాత్రం విన్నాడు. గోకుల్ ఉత్తరీయంతో ముఖం కప్పుకుని గబగబా వినోదుడి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని పడుకోవటం వినోద్ బండిలోంచి చూశాడు. నిమాయి రాయి చాట్న నుంచుని గోకుల్ ఇలా మాట్లాడుతూ ఉండడం చూసి మనస్సులో ఉద్విగ్నుడైనాడు. కానీ కాసేపయ్యాక గోకుల్ గది తలుపు తీసుకుని బయటకొచ్చి మామూలు వేళకు స్నాన భోజనాదులు ముగించుకొని దుకాణానికి వెళ్ళాడు. ఆ వెళ్ళేప్పుడు అతడి కళ్ళల్లో కానీ ముఖంలో కానీ ఆచరణలో కానీ భయపడ్డానికి తగిన చిహ్నాలేవీ కనిపించకపోయేసరికి బతికేమరా బాబు అనుకుని నిమాయి రాయి నిశ్చింతుడై తన పనిలో నిమగ్నుడైనాడు. పాము గనక తను పట్టుకున్న జంతువుని ఎలా ఉదరస్థం చేసుకుని ప్రసన్నంగా ఉంటుందో అలాగే నిమాయి రాయి కూడా అతి ప్రసన్నుడై అల్లుణ్ణి జీర్ణం చేసుకోవటానికి ఆలోచనలు ప్రారంభించాడు. లక్షణాలు కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి గోకుల్ చాలా ఉగ్రుడుగాను అసహిష్ణువులాగాను ఉండేవాడు. అతడు అతి సామాన్య విషయానికి కూడా కోపం తెచ్చుకుంటూ ఉండేవాడు. కానీ భవానీ వెళ్ళిపోయినప్పటి నుంచి అతడు మరోలా మారిపోయాడు. ఇప్పుడు అతడు ఎప్పుడూ ఎవరి మాటకి కోపగించుకోవటం లేదు, ప్రతివాదం చేయటం లేదు. నిమాయి రాయి దీనివల్ల ఎంత పులకితుడైనా ఆయన కూతురు మనోరమ మాత్రం రవ్వంతైనా ప్రసన్నురాలు కాలేదు. తన భర్త స్నానపానాదుల విషయంలో ఏమీ జగడం చేయకపోవటం చూసేసరికి ఆమెకు మనసులో భయం కలగసాగింది. చిన్ననాటి నుంచి గోకుల్ భోజన విషయంలో రుచుల మీద ఎంతో శ్రద్ధ ఉన్నవాడు. తాను తినటం అన్నా ఇతరులకు పెట్టడం అన్నా అతడికి ఎంతో ప్రీతి. ప్రత్యేకంగా ఆదివారం నాడు బంధువులను స్నేహితులను తన ఇంటికి భోజనానికి పిలుస్తూ ఉండేవాడు. కానీ ఈ ఆదివారం నాడు ఇలాంటి ఏర్పాట్లు లేకపోవటం చూసి మనోరమ దానికి కారణం అడిగింది. గోకుల్ చాలా ఉదాసీనంగా, అవన్నీ అమ్మతోనే పోయాయి, వండి పెట్టేవాళ్ళు ఎవరు అన్నాడు. మనోరమ అభిమానంతో, వండడం పెట్టడం మీ అమ్మ ఒక్కరితే నేర్చుకుందా, మేమేమీ నేర్చుకోలేదు అన్నది. అదంతా మీ నాన్నకు తమ్ముడికి పెట్టు, నాకేం అవసరం లేదది. మనోరమ తల్లి కాళీఘాట్ నుంచి తిరిగి వస్తూ ఒక రోజున ఇక్కడికొచ్చింది.
సవతి అత్తగారు కోపం వచ్చి వెళ్ళిపోయిందని ఆమెకు తెలిసేసరికి తాను తన కూతురి గృహాన్ని చక్కదిద్దటం ఆవశ్యకం అని భావించి 4-5 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళటం మంచిదనుకుంది. చూస్తూ ఉండగానే పెను యుద్ధాలతో మునిగిపోయిన సంసారం కుదుటపడి ఇంటి వ్యవహారాలన్నీ యథాక్రమంగా సాగటం మొదలెట్టాయి. ఆమె దానికి నావికురాలై దృఢహస్తాలతో చుక్కాని పట్టుకుంది. అలాగే రోజులు గడిచిపోయాయి. ఊళ్ళో వాళ్ళు మొదట్లో కొన్నాళ్ళు ఈ విషయాన్ని పురస్కరించుకొని ఆందోళన చేయసాగారు. కానీ చివరికి కలియుగ ధర్మం అని తలచి మెదలకుండా ఊరుకున్నారు. ముసలి దాసీదాని ఇంటికి దారి ఈ వైపు నుంచే. ఆమె మధ్య వచ్చిపోతూ ఉండేది. ఆమె నోటి మీదుగా గోకుల్ భవానీ కొత్త ఇంటి సమాచారమంతా విన్నాడు. కానీ ఇది మంచి, ఇది చెడు అని ఏమీ అనలేదు. ఆ రోజున వచ్చేటప్పుడు గోకుల్ బండి దగ్గర నిలబడి రుద్ధకంఠంతో మన సంబంధం ఇక్కడితో ఆఖరు అని చెప్పిన దాన్ని భవానీ అభిమానం కొద్దీ అట్టే లక్ష్యం చేయలేదు. కానీ 1 నెల గడిచినా గోకుల్ తన విషయం ఏమీ తెలుసుకోకపోయేసరికి భవానీ తనలో తాను దుఃఖించింది. ఎన్ని పోట్లాటలు జరిగినా, ఎంత కోపతాపాలు ఉన్నా గోకుల్ నిజంగానే తన్ను వదిలివేస్తాడని, తన తమ్ముణ్ణి బొత్తిగా మర్చిపోతాడని ఆమెకేమాత్రం విశ్వాసం లేదు. అంచేత ముసలి దాసి వల్ల గోకుల్ ఇంటి దగ్గర అత్తగారు మామగారు చక్కగా తిష్ట వేసుకుని కూర్చున్నారని విని భవానీ కొయ్యబారిపోయింది. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత 4-5 రోజులు మాత్రం వినోద్ సరిగ్గానే ఉన్నాడు. కానీ తరువాత అతడు తన నిజస్వరూపాన్ని వెల్లడించాడు. ఇప్పుడు అతడు సాధారణంగా తల్లి మాటే వినటంలా, రాత్రిళ్ళు ఇంట్లో కూడా ఉండటంలా. పొద్దున్నే అతడు ఇంటికి వస్తే భవానీ సిగ్గుతోనూ దుఃఖంతోనూ అతడికేసి చూడలేకపోయేది. మొదట్లో వినోద్ నౌకరీ చేస్తున్నాడని భవానీ విన్నది. కానీ ఆ చేస్తున్న నౌకరీ ఎక్కడో, ఎంత జీతం వస్తుందో మాత్రం వినలేదు. అంచేత భవానీకి ఇప్పుడు ఏమైనా గాని తాను తన కొడుకు వినోదుని ధన సంపద నుంచి వంచించి అన్యాయంగాని అనుచితమైన పని కానీ చెయ్యలేదనే సంతోషం మాత్రం ఉంది. ఎందుకంటే అత్తమామల మోసంలో పడి గోకుల్ తనకు ఎంత అన్యాయమైనా చేయని, తన భర్త ఎంతో కష్టపడి నిలబెట్టిన దుకాణాన్నైనా కనీసం అతడు యథాతథంగా ఉంచగలడు. స్వర్గీయుడైన తన భర్తను తలుచుకుని భవానీ ఇంత కష్టంలో కూడా కొంత సుఖాన్ని పొందుతూ ఉండేది. ఇలాగే గడుస్తున్నాయి ఆమెకు రోజులు. ఇవాళ వైశాఖ పూర్ణిమ. ప్రతి ఏడు ఈ రోజున భవానీ బ్రహ్మాండంగా బ్రాహ్మణ సంతర్పణ చేయించేది. కానీ ఈసారి తన చేతిలో డబ్బు లేకపోవటం, పైగా 1-2 సార్లు వినోదుడి దగ్గర ఈ ప్రసంగం తెచ్చినా అతడు వినిపించుకోకపోవటం మూలంగా ఆమె ఈ సంవత్సరం ఆ సంకల్పాన్ని వదులుకుంది. కానీ హఠాత్తుగా తెల్లవారుజామునే తలుపు దగ్గర ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. ముసలి దాసీది వెళ్ళి వీధి వాకిలి తెరిచి చూసేసరికి గోకుల్ ఎంతో వ్యాకులతతో లోపలికి వస్తున్నాడు. అతని వెంట కొందరు నౌకర్లు నెయ్యి, గోధుమ పిండి, రకరకాల మిఠాయిలు, బాగా పండిన మామిడి పళ్ళ గంపలు ఎత్తుకొని ఉన్నారు. అతడు ఇంట్లో అడుగు పెడుతూనే, నేనే స్వయంగా ఊళ్ళో బ్రాహ్మణులందరినీ పిలిచి వచ్చాను అన్నాడు. ఆ కోతి వెధవ మీద భరోసాతో ఈ పని వదిలివేయలేకపోయాను. అమ్మ ఏది? ఇంకా నిద్రపోతూ ఉందా బహుశా? నేనిప్పుడే వెళ్తున్నాను. ఇక్కడ పని పాట చూడటానికి కొంతమందిని పంపుతాను. తల్లి ఎంతో, కొడుకు అంతే. ఎవళ్ళకి ఆలోచన అన్నమాటే లేదు. అన్నీ ఆలోచించవలసింది నేనేనల్లే ఉంది. సరే, మళ్ళీ నేనే గంటలో తిరిగి వస్తానని అమ్మతో చెప్పు ముసలి. ఇలా చెప్పి గోకుల్ వచ్చిన విధంగానే వ్యాకులుడై వెళ్ళిపోయాడు. భవానీ చాలా పెందలాడే లేచి చాటున నుంచుని ఈ మాటలన్నీ వింటూనే ఉంది. గోకుల్ వెళ్ళగానే ఆమె కళ్ళ వెంబడి అశ్రుధారలు ప్రవహించాయి. ఆ రోజు ఆదివారం. ఆనందప్రదమైన శనివారపు రాత్రి గడిపి పొద్దెక్కిన తర్వాత ఇంటికి వచ్చి రావటంతోనే ఇవన్నీ చూసి వినోద్ స్తబ్దుడైపోయాడు. ముసలి దాసి దానివల్ల సంగతంతా విని తల్లికి వినపడేట్లుగా, అన్నయ్యకు కబురు పంపకుండా అమ్మ నాతోనే చెప్పాల్సింది. దీనివల్ల నాకెంత అవమానం అన్నాడు. భవానికి అంతా తెలిసి ఉన్నా కూడా వాదించకుండా ఆమె మెదలకుండా ఊరుకుంది.
గోకుల్ తిరిగి వచ్చి వినోదుణ్ణి చూసి కూడా మాట్లాడలా. అతడు అన్ని ఏర్పాట్లు చేసి బ్రాహ్మలందరికీ చక్కగా భోజనాలు పెట్టించి ఎవరితో మాట్లాడకుండా చెయ్యకుండా మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో బెనర్జీ మహాశయుడు అతడిని అందరి మధ్యకి పిలిచి కాస్త ఇక్కడికొచ్చి కూర్చో అన్నాడు. ఇవాళ ఆయన కూడా గోకుల్ చేత ఆహ్వానితుడై వచ్చాడు. అంచేత దక్షిణతో సహా సంతోషంగా భోజనం చేసి తనకానాడు జరిగిన అవమానానికి ప్రతీకారం చేయటానికి సంసిద్ధుడైనాడు. ఆయన మజుందార్ ఇంటి సొమ్ము చాలా తిన్నాడు. అందుకనే నిమాయి రాయ్కి సంబంధించిన ఆనాటి అవమానం అందరికన్నా అతడికే ఎక్కువ అనుచితంగా తోచింది. ఆయన అందరి ఎదుట వినోదుణ్ణి ఉద్దేశించి కళ్ళు చిట్లించుకొని, ఏం తమ్ముడు, ఇవాళ ఈ అన్నయ్య వేసిన ఎత్తుకు అర్థమేమిటో తెలుసా అన్నాడు. ఈ సంభాషణ వైఖరికి గోకుల్ కొంచెం సంకుచితుడైనాడు. తెలియదు అన్నాడు ముక్తసరిగా వినోద్. బెనర్జీ మహాశయుడు గంభీరంగానూ మృదువుగానూ నవ్వి, నాకు అర్థమైపోయింది. నువ్వు దావా గెలుస్తావిహ. నువ్వు బిఏ పాస్ అయినావు కదా, అమ్మను అన్ని విధాల అరచేతిలో పెట్టుకోవాలనే ఈ ఎత్తుకు అర్థమని ఈ మాత్రం తెలుసుకోలేవు. ఎందుకనో తెలుసా, వాణిజ్యం అంతా ఆవిడ మీదనే ఆధారపడి ఉంది అన్నాడు. గోకుల్ ముఖం నల్లబడిపోయింది. కాదు మాస్టర్ గారు, ఆ ఉద్దేశం ఎన్నటికీ లేదు అని అంటూనే అతడు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. బెనర్జీ మహాశయుడు బిగ్గరగా, చూడు భాయి, గోకుల్ను ఇక్కడకు రానియొద్దు. అతడు నిన్ను సర్వనాశనం చేసి వదులుతాడు అన్నాడు. గోకుల్ కూడా వెళ్తూ వెళ్తూ ఈ మాట విన్నాడు. వినోదుడు సిగ్గుతో తల వంచుకుని కూర్చున్నాడు. అతడు తన అన్నగారిని అర్థం చేసుకోలేకపోలేదు. తన అన్నగారెప్పుడూ లోపల మరో ఉద్దేశం పెట్టుకుని ఏ పని ఎన్నడూ చెయ్యడని అతడికి తెలుసు. అంచేత అతనికి బెనర్జీ మహాశయుని మాటల మీద కేవలం నమ్మకం కలగలేదు. అంతేకాక ఇంతమంది ఎదుట ఆయన అన్నగారికి చేసిన అవమానం అతడికి ఎక్కువ నీచంగా కనిపించింది. భోజనానికి వచ్చిన వారంతా వెళ్ళిపోయాక వినోద్ లోపలికెళ్ళి చూసేసరికి తల్లి తన గది తలుపు మూసుకొని పడుకుని ఉంది. బెనర్జీ మహాశయుని మాటలు అమ్మ కూడా వినదని వినోద్ ఎవరినీ అడగకుండానే తెలుసుకున్నాడు. దుకాణం పని పూర్తి చేసుకుని సాయంకాలం గోకుల్ ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ కూడా విచిత్రమైన ఒక పెద్ద నాటకం జరుగుతోంది. రాయ్ మహాశయుడు పెడముఖం పెట్టుకుని మంచం మీద కూర్చున్నాడు. ఆయన కూతురు కింద నేల మీద హేమూతో కూడా కూర్చొని తండ్రి ముఖాకృతిని అనుకరణ చేస్తోంది. గదిలో అడుగు పెట్టగానే రాయ్ మహాశయుడు, నువ్వు అమాయకుడిలా ఉండి మీ అమ్మ చేత మాకు చేయించిన అవమానానికి ప్రతీకారం ఏముంది అన్నాడు. గోకుల్ మనస్సు ఇలాగే ఎంతో చెడిపోయి ఉండడమే కాకుండా పొద్దుట్నుంచి పనిచేసి ఉండటం మూలంగా అతడెంతో అలసిపోయి ఉన్నాడు. అంచేత ఈ అభియోగపు తీరుకి అతడికి ఒళ్ళు మండిపోయింది. మనోరమ కూడా ఏడుస్తూ, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళారంటే నేను మెడకు ఉరిపోసుకొని చస్తాను. కుమార్తె మూలంగా రాయ్ మహాశయుడు మరింత ఉత్సాహాన్ని తెచ్చుకొని, ఆడది ఏమైనా మంచి మర్యాద. చాలు, నోరు మూసుకో. మా అమ్మను గురించి అలా మాట్లాడేవంటే మెడ పట్టుకుని వీధిలో గెంటేస్తారు. గోకుల్ బాంబు పేలినట్లు అరిచి తనే తుఫాన్లాగా బయటకు వెళ్ళిపోయాడు. రాయ్ మహాశయుడి మీద ఆయన కూతురు మీద పిడుగు పడినట్లయింది. వీళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకోవటం మొదలుపెట్టారు. గోకుల్ ఇదేమిటి ఇలా చేశాడు? పూజ్యపాదుడైన తన మామగారికి అతడెంత భయంకరమైన అవమానం చేశాడు. వినోదుడి స్నేహితులు చిన్న పెద్ద అందరూ పోగయి దావా వెయ్యమని అతన్ని అహర్నిశం పోరాటం మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే అతడు ఓడిపోయాడా, వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు. ఒకవేళ గెలిచాడంటే మాత్రం కావలసినంత లాభం. చాలా రోజులు సంతోషప్రదంగా గడిచే ఏర్పాట్లు జరుగుతాయి. ఏమైనా దావా మాత్రం
ఎటూ పడేయక తప్పదని ఒక విధంగా నిర్ధారణ అయింది. ఎందుకనంటే వినోద్ వైపు నుంచి కొందరు మిత్రులు తమలో తాము అనుకుని రాజీ ప్రస్తావన తీసుకుని గోకుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ దౌర్భాగ్యుడికి ఒక్క పైసా అయినా ఇవ్వను, ఏం చేసుకుంటాడో చేసుకోమను అని వాళ్ళని వెళ్ళగొట్టాడు. కానీ ఇంత పెద్ద ఆస్తికి దావా వెయ్యాలన్నా కూడా డబ్బు కావాలి. అందుకనే వినోద్కు ఆలస్యం అవుతోంది. తన అన్నగారి మీద వినోదుడికి ఎంత కోపమైనా ఉండని గాని ఆ వైశాఖ పూర్ణిమ నాటి నుంచి అతడి ప్రాణాలు విలవిల్లాడిపోతున్నట్లున్నాయి. అంతమంది ఎదుట అవమానితుడై పారిపోయినప్పటి అతడి ముఖంలోని దుఃఖ వైఖరిని వినోద్ ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాడు. అది అన్యాయం, అత్యంతమైన అన్యాయం. కేవలం మిథ్యాపూరితమైన కుత్సితమైన అపవాదు వేసి అతడు పారిపోయేటట్లు చేశానని మనసులో మాటిమాటికి ఎవరో చెబుతున్నట్లు ఉండేది. తన అన్నగారు జీవితంలో ఎన్నడూ ఇహ పొరపాటునైనా ఈ ఇంటి ఛాయలకైనా రాడని అతడికి గట్టిగా తేలిపోయింది. అక్కడ ఉన్న చదువుకున్న వారిలో వినోదుడి స్నేహితులే చాలామంది. అందరికీ వినోదుడి మీద ఎంతో సానుభూతి కూడా ఉంది. ఆ రోజున ఉదయమే వాళ్ళంతా బయట గదిలో కూర్చుని మాస్టర్ గారిని పిలిపించి కొంచెంసేపు వాదోపవాదాలు జరిగిన మీదట గోకుల్ను మాటలతో పడగొట్టకపోతే పని జరగదు అని నిశ్చయించుకున్నారు. గోకుల్ మూర్ఖుడని అమాయకుడని అందరికీ తెలుసు. అంచేత అతన్ని ఏదో విధంగా రెచ్చగొట్టి తనంతట తాను చిక్కు తెచ్చుకునే మాట ఏదో అతడి చేత అనిపించి ఆ ఆధారం మీద సాక్ష్యాన్ని నిలబెట్టవచ్చునని అంతా అనుకున్నారు. వచ్చే ఆదివారం నాడు 10 మంది పెద్ద మనుషులు ఒకచోట కలుసుకొని అంతా గోకులింటికి వెళ్ళి అతడి మాటల్లోనే పడగొట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ సమయంలో ఎదురుగా లేని అభాగ్యుడైన గోకుల్ మీద రకరకాల పరిహాసాలు చెలరేగాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలా ఏమేమి చెయ్యాలో అంతా ఇక్కడ అభినయం చేసి చూపించారు. కానీ వినోద్ మాత్రం మాట్లాడకుండా తలవంచుకునే కూర్చున్నాడు. కానీ తమ ఉత్సాహాధిక్యత ముందు వినోదుడి ఉత్సాహాభావం వైపు ఎవ్వరికీ ధ్యాసే లేదు. అనగా ఆ స్నేహితులంతా అధిక ఉత్సాహంలో ఉండిపోయి వినోదుడు ఉత్సాహరహితంగా నిరాసక్తుడుగా ఉన్నాడని గమనించలేదన్నమాట. ఇవాళ వినోద్ బయటికి వెళ్ళనే లేదు. భోజనమైన తర్వాత తన గదిలోనే కూర్చుని ఉన్నాడు. మధ్యాహ్నం ఇంచుమించు 1 గంటకు గోకుల్ హఠాత్తుగా అక్కడికొచ్చి, ముసలి, భోజనాలన్నీ అయిపోయాయా అని అడిగాడు. ముసలిది హడావిడిగా లేచి నుంచుని పెద్దబాబుకు చాప తెచ్చివేసి, లేదు బాబు, ఇంకా కాలేదు అన్నది. ఇంకా కాలేదా అని గోకుల్ స్వయంగా తన చాప తానే అక్కడి నుంచి చుట్టి తెచ్చి వంట ఇంటి దగ్గర పరుచుకొని కూర్చున్నాడు. ముసలి, ఒక గ్లాసు చల్లటి మంచినీళ్ళిద్దు, తాగుతాను. నేను ఇంట్లో పోట్లాడి వచ్చాను. ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి తిరిగి చాలా అలసిపోయి ఉన్నా. అమ్మెక్కడుంది అన్నాడు. భవానీ అప్పుడు వంట ఇంట్లోనే ఉంది. కానీ ఆనాటి సంఘటన జ్ఞాపకం వచ్చి సిగ్గుమూలంగా గోకుల్ ఎదుటికి రాలేకపోయింది. వినోద్ ఇంట్లో లేడు, తన పనిలోకి వెళ్ళి ఉంటాడని అనుకున్నాడు గోకుల్. అందుచేత అతడు చెప్పడం మొదలుపెట్టాడు. అంతా అబద్ధం ముసలి, అంతా అబద్ధం. ఈ కలియుగంలో ధర్మం అనేది ఎక్కడైనా ఉందా? మొన్న చచ్చిపోయేటప్పుడు అమ్మను నాకు అప్పగించే, ఇదిగో నాయన గోకుల్, ఈమెను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు నాయన. నేను సూటిగా పోయే మనిషిని, అమాయకుణ్ణి. లేకపోతే అమ్మను బలవంతంగా ఇక్కడికి తీసుకురావటానికి వాడికి శక్తి ఉండేదా? ఏ, నేను ఆమె పెద్ద బిడ్డను కాను? కావాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమెను జబర్దస్తిగా తీసుకుని వెళ్ళలేను. ముసలి, నీకు తెలుసు నాన్నగారి అసలు వీలునామా ఇదే. అమ్మ విషయమే. ఊరికే కలంతో 4 పంక్తులు గిలకగానే వీలునామా అయిపోదు. ముసలిది వినోదుడు ఇంట్లోనే ఉన్నాడని గోకుల్కు కండ్లతో సంజ్ఞ చేసింది. గోకుల్ మంచినీళ్ళ గ్లాస్ అక్కడే పెట్టి చెప్పులు తొడుక్కొని
ఇహనేమీ మాట్లాడకుండా చటుక్కున వెళ్ళిపోయాడు. రాత్రి సుమారు 9-10 గంటలకు హఠాత్తుగా రసిక చక్రవర్తి వచ్చి, అమ్మా, పెద్దబాబు ఇవాళ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక్కడి నుంచి భోజనం చేసి ఎప్పుడు వెళ్ళారు అని అడిగాడు. భవానీ త్రుళ్ళిపడి, వాడిక్కడ భోజనం చేయలేదే, ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఒక గ్లాసు నీళ్లు మాత్రం తాగి వెళ్ళాడు అన్నది. అలాగా, ఇవాళ ఆయన పుట్టినరోజు. ఆయన ఇంట్లో పోట్లాడి వచ్చాడు. వస్తూ వస్తూ ఇవాళ అమ్మ చేతి అన్నం తినడానికి వెళ్తున్నానని చెప్పి వచ్చాడు. అయితే ఇవాళ రోజల్లా అతడేమీ తినలేదని తోస్తోందమ్మా. ఈ మాట వినేసరికి భవానీకి గుండె బ్రద్దలయ్యింది. వినోద్ పక్క గదిలోనే ఉన్నాడు. చక్రవర్తి మాట వినగానే దగ్గరకొచ్చి కూర్చున్నాడు. అతడు పరిహాసంగా, చెప్పండి చక్రవర్తి మహాశయ, నిమాయిరాయ్ రాజ్యంలో నౌకరీ ఎలా నడుస్తోంది అని అడిగాడు. చక్రవర్తి త్రుళ్ళిపడి, నిమాయిరాయా, హరే రామరామ, ఆయన అసలు దుకాణం మీదకి వస్తున్నాడా అన్నాడు. ఆయన అన్నగారి మీద బాగా అధికారం చెలాయిస్తూ కూర్చున్నాడని విన్నానే నేను. చక్రవర్తి భవానీ కేసి నిర్దేశించి చూచి నవ్వుతూ, చిన్నబాబు, ఆమె బ్రతికున్నంత వరకు, అమ్మ బ్రతికున్నంత వరకు అలా ఎప్పుడూ జరగదు. నన్ను వెళ్ళగొట్టి తానే సర్వాధికారం చెలాయించాలని వచ్చాడాయన. కానీ అమ్మగారు ఇలా ఆజ్ఞాపించడంతో ఆయన ఆశలన్నీ నీళ్లు గారిపోయాయి. ఇప్పుడిహ మోసం చేసి నీచంగా సంపాదించిన 4 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. దుకాణం మీద చేయైనా వెయ్యలేదు అన్నాడు. తర్వాత చక్రవర్తి ఆనాటి సంగతంతా సవిస్తరంగా వినిపించి, పెదబాబు చాలా సూటైన మనిషి, లోకుల జిత్తులేవి తెలియవు ఆయనకి. అయితే మాత్రమే తల్లిదండ్రులంటే ఆయనకు అచంచలమైన భక్తి. అమ్మగారి ఆజ్ఞను రద్దు చేసే శక్తి నాకు లేదని ఆ రోజున ఆయన చెప్పినప్పటి నుంచి ఏడుపులు, పెడబొబ్బలు, పోట్లాటలు ఎన్ని జరిగాయో అడగండి. కానీ ఆయన ఎవ్వరి మాట వినలేదు. ఇది మా నాన్నగారి ఆజ్ఞ, ఇది మా అమ్మ ఆజ్ఞ అనే చెప్తున్నాడు స్పష్టంగా. చిన్నబాబు, మొదట్లో ఎలా అయితే ఉండిందో అలాగే వ్యాపారమంతా నా చేతిలో ఇప్పుడు కూడా అలాగే ఉంది అన్నాడు. వినోదుడి కళ్ళల్లో నీళ్లు నిండే. చక్రవర్తి చెప్పటం మొదలుపెట్టాడు. చిన్నబాబు, ఇలాంటి అన్నగారు ఎవరికి లభించాడు? ఆయన నాలిక మీద ఎప్పుడు వినోద్ పేరే ఉంటుంది. ఎప్పుడైనా చూడు, మా వినోదుడిలాగా ఎవ్వరూ పరీక్షలు చదవాల. ఇంకా వినోదుడి లాంటి తమ్ముడు ఇంతవరకు ఎవ్వరికీ లేడు అని అంటూనే ఉంటాడు. లోకులొచ్చి మీ మీద రకరకాల అపవాదులు వేస్తుంటే ఆయన నా దగ్గరకు వచ్చి నవ్వుతూ, చక్రవర్తి మహాశయ, వీళ్ళందరికీ నా తమ్ముడంటే ఓర్వలేని తనం, అందుకని అహోరాత్రులు వాడిని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. కానీ ఈ వెధవలంతా వాళ్ళ మాటల్ని విశ్వసించేటంత మూర్ఖుణ్ణి అనుకుంటారు నన్ను అని అంటూ ఉంటారు. కొంతసేపాగి చక్రవర్తి మహాశయుడు మళ్ళీ చెప్పాడు. ఈ మధ్యనే కాశీ నుంచి ఒక పండితుడొచ్చి, చిన్నబాబు, వినోద్ బాబు మనసు మారిపోయేట్లుగా జపం చేస్తామని చెప్పి 108 బంగారపు తులసీ దళాలకయ్యే ఖర్చు 500 రూపాయలు బాబు దగ్గర వసూలు చేసుకుని వెళ్ళాడు. నేను వద్దని ఎంత అడ్డుపడ్డా ఆయన వినిపించుకోలే. మా వినోదు ఎలాగో అలా బాగుపడి, వాడి మనస్సు కుదుటపడి, వాడు MA పాస్ అయితేనే నా మనస్సుకు శాంతి లభిస్తుంది. దీనికి నాకు 500 రూపాయలు పోయినా మంచిదే అన్నాడు. వినోదుడు కళ్ళు తుడుచుకొని వృద్ధ కంఠస్వరంతో, అవును చక్రవర్తి మహాశయ, నా పేరు మీదుగా ఎంతోమంది అన్నయ్యను మోసగిస్తున్నారని నేను విన్నాను అన్నాడు. చక్రవర్తి మహాశయుడు కంఠస్వరం ఇంకొంచెం తగ్గించి, ఈ జైలాల్ బెనర్జీ మాత్రం ఏం తక్కువ సొమ్ము తిన్నాడా? అన్ని అనర్థాలకి అసలు ఈ నీచుడే కారకుడు అన్నాడు. తరువాత చక్రవర్తి వైకుంఠుడు చనిపోయిన తర్వాత ఇతన్ని, ఈ జైలాల్ బెనర్జీని అపురూపుడైన ఆత్మీయుణ్ణిగా భావించి గోకుల్
అతడి చేత వినోదుణ్ణి వెతికించిన గాథ కూడా వినిపించాడు. భవానీ ఇదంతా విని ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళ నుంచి మాత్రం శ్రావణమేఘ వర్షధార ప్రవహిస్తోంది. చక్రవర్తి వెళ్ళిపోయిన తర్వాత వినోద్ పడుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ రాత్రంతా అతనికి నిద్రపట్టల. చక్రవర్తి ద్వారా అతడి వాళ్ళ ఈ ఇతిహాసమంతా తెలుసుకుని ఇలాంటి అస్వాభావికమైన విషయం జరిగిందేమిటి? తండ్రిగారు సంపద నాకు కూడా చెందకుండా అలా వంచారెందుచేత? అన్నయ్య నాకు ఏమీ ఎందుకు ఇవ్వాలనుకోవటం లేదు? ఈ విషయాల్నే రాత్రంతా మేలుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. వినోదుడి స్నేహితులు ఎంతో ప్రయత్నించి తమతో కూడా ప్రఖ్యాతులైన పెద్ద మనుషుల్ని కొంతమందిని వెంటబెట్టుకుని పొద్దున్నే గోకుల్ ఇంటికి వెళ్ళారు. గోకుల్ దుకాణానికి వెళ్ళబోతున్నాడు. ఇంతమంది పెద్ద మనుషులు ఒక్కసారిగా రావడం చూసి అతడు కొంచెం భయపడ్డాడు. విశేషించి డిప్టీ కలెక్టర్, సబ్ జడ్జి గిరీశం బాబును చూసేసరికి వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టడమా, ఎలా మర్యాద చేయటమా అన్న సంగతి అతడికి తోచలేదు. వినోదుడి ముఖం మలినమైపోయి ఉంది. అతడు మెదలకుండా ఒక మూల తల వంచుకొని కూర్చున్నాడు. అతడి ముఖం చూస్తే వీరంతా అతన్ని వధ్యస్థానానికి తీసుకుపోతున్నారా అన్నట్లు అనిపిస్తోంది. జయలాల్ బెనర్జీ మహాశయుడు కూడా అక్కడే ఉన్నాడు గనక సంభాషణ ఆయనే ప్రారంభించాడు. చూస్తూ ఉండగానే గోకుల్ ముఖము కళ్ళు ఎర్రబడ్డాయి. సరే, ఇందుకోసమేనా ఇంతమంది వచ్చింది? అయితే వెళ్ళండి, దావా వేసుకోండి. నేను ఆ భ్రష్టుడికి పైసా అయినా ఇవ్వను, వాడు తాగుబోతు అన్నాడు. ఈ మాటల మీద అంతా మాత్రం మెదలకుండా ఊరుకున్నారు. కానీ బెనర్జీ మహాశయుడే శరీరం అంతా కదిలించుకుని నవ్వుతూ, సరే వాడు తాగుబోతు అన్నావు ఒప్పుకున్నా, కానీ ఆస్తి మీద అతడి హక్కుని కాజేయాలనుకున్నవాడివి నువ్వేమవుతావు? ఆఖరికి నువ్వు మీ నాన్న చచ్చిపోయే ముందు మోసం చేసి అథవా కుట్ర చేసి వీల్నామా రాయించలేదనడానికి మాత్రం ప్రమాణం ఏముంది అన్నాడు. గోకుల్ మండిపడి కేకలు వేస్తూ, నేను కుట్ర పన్నానా? నేను కుట్ర పన్నేవాడినా? ఏ వెధవ అంటాడామాట అన్నాడు. గిరీశం బాబు చాలా పెద్దవాడు. ఆయన కోమల స్వరంతో, గోకుల్ బాబు, మీరు ఇలా ఉత్తేజితులు కాకండి, కొంచెం శాంతం వహించి చెప్పండి సమాధానం అన్నాడు. బెనర్జీ మహాశయుడికి పూర్వం సంగతులు చాలా తెలుసు. అంచేత ఆయన కళ్ళు మిటకరించుకుంటూ, అయితే ఇప్పుడు మీ అమ్మ కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది అన్నాడు. అతడు సరిగ్గా అనుకున్నంత అయింది. గోకుల్ ఉన్మత్తుడైపోయి, మా అమ్మని తీసుకెళ్ళి కోర్టులో నిలబెడతావా? సాక్షులు నిలబడే బోన్లోనా? అయితే తీసుకో, ఆస్తి అంతా తీసుకెళ్ళు, నాకేం అక్కర్లేదు, నేను కోర్టుకు రాను, నేను అమ్మని తీసుకెళ్ళి కాశీలో ఉంటాను అన్నాడు. నిమాయి రాయ్ కూడా ఎదుటనే ఉన్నాడు. అతడు కళ్ళు చిట్లించుకొని, గోకుల్ కొంచెం ఆగు, ఇదేమిటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ గోకుల్ మామగారి మాటల మీద లక్ష్యం ఉంచలేదు. అతడు అందరి ఎదుట తన కుడికాలు ముందుకు చాచి అలాగే అరుస్తూ వినోదుడితో, రా దౌర్భాగ్యుడా, ఇలా రా, నేను కాలు చాచాను, దీన్ని ముట్టుకొని నీ అన్న మోసగాడని కుట్రదారుడని చెప్పు. ఇప్పుడే ఆస్తి అంతా నీకివ్వకపోతే నేను వైకుంఠ మజుందార్ కొడుకును కాదు అన్నాడు. నిమాయి రాయి భయంతో గాభరాపడ్డాడు. అరే, ఇదేమిటి ఇలా చేస్తున్నావు? వేసుకుని రాదు అతన్ని వ్యాజ్యం? కోర్టులో ఎలా ఫైసలైతే అలా అవుతుంది. ఇలాంటప్పుడు ఒట్లు వేసుకోవటానికి, ప్రతిజ్ఞలు చేయటానికి తగిన అవసరమేమొచ్చింది? పద లోపలికి నడు అన్నాడు. ఇలా అని ఆయన గోకుల్ని జబ్బ పట్టుకుని లాగుతూ లోపలికి తీసుకుని వెళ్ళసాగాడు. కానీ వినోదుడు తల ఎత్తి చూడనైనా చూడలేదు. ఒకే భావంతో మాట్లాడకుండా కూర్చున్నాడు. గోకుల్ బలవంతంగా మామగారి నుంచి చెయ్యి లాక్కుని, నేనిక్కడి నుంచి ఒక్క అడుగైనా కదలను అన్నాడు. కాసేపు ఆగి గోకుల్ ఆకాశం కేసి చూస్తూ అన్నాడు, బాబుగారు వింటూనే ఉన్నారు. ఆయన చచ్చిపోయేటప్పుడు, గోకుల్, ఈ ఆస్తి అంతా మీ అన్నదమ్ములిద్దరిదే. వినోద్ సరి అయిన దారికి వచ్చినప్పుడు అతడి భాగం అతడికి ఇయ్యి అని చెప్పాడు. ఈ సంపదంతా నేను యక్షుడిలాగా కాపాడుతూ ఉండటం నాన్నగారు స్వర్గంలోంచి చూస్తూనే ఉన్నారు. వీడు బాగుపడి
మంచి మార్గంలో పడి తిరిగి ఇంటికి వచ్చే రోజు చప్పున రావాలని నేను అహోరాత్రులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ వీడు నేను మోసగాణ్ణి అంటున్నాడు. రా దౌర్భాగ్యుడా, ముందుకొచ్చి నా కాలు పట్టుకుని వీళ్ళందరి ఎదుట నేను దగా చేసి నీ ఆస్తినంతా లాక్కున్నానని చెప్పు. వినోదుడి బంధువులు అంతా 4 వైపుల నుంచి అతన్ని ప్రేరేపించడం ప్రారంభించారు. కొంతమంది తిట్టడం కూడా ప్రారంభించారు. కానీ అతడు లేవనే లేదు. బెనర్జీ మహాశయుడు లేచి నుంచుని వినోదుడి చెయ్యి పట్టుకుని లాగుతూ, వినోద్, వెళ్ళరాదు, కాళ్ళు పట్టుకో, నీకు భయం ఎందుకు అన్నాడు. వినోదుడు లేచి నుంచుని, ఇంత మంచి సమయం మళ్ళీ నాకింకెప్పుడూ లభించదు అని 2 అడుగులు ముందుకు వేసి, అన్నయ్య, నేను నీ కాళ్ళు పట్టుకొని చెప్తాను, నిన్ను అర్థం చేసుకున్నానని. ఒకవేళ నేను నీ కాలు పట్టుకుని నిన్ను దగాకోరు అంటే నా కుడి చెయ్యి ఇప్పుడే తెగిపడిపోదు? ఈ మాట నేనెప్పుడూ చెప్పను. కానీ ఇవాళ ఈ కాలే పట్టుకుని శపథపూర్వకంగా నేనెప్పుడు ఇక మీదట తాగనని చెప్తాను. అన్నయ్య, ఇవాళ నుంచి నీకు నేను తమ్ముణ్ణి అని చెప్పుకునేటంత యోగ్యుణ్ణి కావాలని, నీ గౌరవాన్ని కాపాడుతూ నీ పాదఛాయల చాటున నా జీవితమంతా గడపాలని నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇలా అని అన్నగారు బారజాపిన కాలు మీద తల ఆనించి పడిపోయాడు వినోదుడు. సమాప్తం. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ కరుణరసభరిత రచన వైకుంఠుని వీలునామా సంపూర్ణమైంది. మరి ఒక మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా గీతావాణికి సెలవిస్తారా?